my dear students. Welcome to Vedanta CBSE Telugu 9th and 10th. This is Gayatri Patel, your favorite master teacher. So guys, ee video lo manamu class 10th CBSE first chapter in the maths, that is real numbers ni one short video lo manam full chapter ni cover cheyabothunam with so many practice questions and alage homeworks. So without wasting the time manam video loki velipodam. And alage guys, ఒకవేళ నువ్వు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నా లేకపోతే మన ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ చేసినా నువ్వు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి నీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయి. ఎందుకంటే రేపు పొద్దున నేను ఇంకొక చాప్టర్ వన్ షాట్ పెడితే నువ్వు మిస్ అవ్వద్దు కదా. సో ఇట్లాంటి అప్డేట్స్ అన్నిటిని నువ్వు మిస్ అవ్వదని అనుకుంటే స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. అండ్ అలాగే మ్యాథ్స్ మాత్రమే వస్తుంది అనుకుంటున్నారేమో, కాదు, అన్ని సబ్జెక్ట్స్ వస్తున్నాయి. క్లాస్ 10th కి మాత్రమే వస్తుందని అనుకుంటున్నారేమో, కాదు, క్లాస్ 9th కి మాత్రమే వస్తున్నాయి. సో మీరు మీ చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరితో కలిసి మీ ఛానల్లో ఎవ్రీథింగ్ టిల్ ఎగ్జామ్స్ కావాల్సిన ఫుల్ ఇన్ఫర్మేషన్ రాబోతుంది. సో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే చాలా మంది ఎవరికైతే ఈ అవసరం ఉంది, వీళ్ళకి తెలుగులో సిబిఎస్ఈ ఛానల్స్ చాలా తక్కువగా ఉన్నాయి కదా, అండ్ మీకు కావాల్సిన రకంగా ఏ వీడియో కావాలన్నా ఆ వీడియో మన ఛానల్లో ఇంకా మెల్లిమెల్లిగా వస్తుంటాయి. ఇప్పుడే కథలు మొదలు పెట్టాం. అండ్ ఇవన్నీ మిస్ అవ్వద్దు అండ్ అనుకుంటే నువ్వు స్టేట్ యూన్. అండ్ కమింగ్ టు దిస్ చాప్టర్ అండ్ స్టూడెంట్స్, అఫ్ కోర్స్ క్లాస్ సిలబస్ చేంజ్ అయింది అని అంటున్నారు, బట్ ఫర్ నాట్ క్లాస్ 10th స్టూడెంట్స్. అండ్ ఒకవేళ చేంజ్ అయినప్పటికీ కూడా నువ్వు ఈ చాప్టర్ ని ఫస్ట్ టైం నేర్చుకుంటున్నావు కదా. అండ్ పాత సిలబస్ అయినా కొత్త సిలబస్ అయినా మనకు సంబంధం లేదు, మనం ఫస్ట్ టైం నేర్చుకుంటున్నామా అంతే. అండ్ రియల్ నెంబర్స్ నీకు ఆల్రెడీ తెలుసు. నువ్వు ఇంతకు ముందు అంటే క్లాస్ 9 లోనే రియల్ నెంబర్స్ కి సంబంధించిన హాఫ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ని నువ్వు ఫినిష్ చేసేసావు. ఇప్పుడు ఆ రిమైనింగ్ హాఫ్, అది కూడా ఒక 2 ఇంపార్టెంట్ లాస్ ఉంటాయి. ఆ 2 లాస్ ని ఇంప్లిమెంట్ చేసి క్వశ్చన్స్ ని సాల్వ్ చేయాలి, అది మాత్రమే. సో ఐఎమ్ గోయింగ్ టు రివైజ్, అంటే మన ఏదైతే మీరు లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నారో క్లాస్ 9th, ఆ టాపిక్స్ అన్నిటిని నేను ఒకసారి రీకాల్ చేస్తాను. దెన్ విల్ స్టెప్ ఇన్ టు క్లాస్ 10 రియల్ నెంబర్స్. ఓకే, చలో. సో without wasting time, let's get started. First, what is real numbers, Nana? Real numbers anedi, it's a set of all the numbers. No natural numbers తీసుకుంటున్నావా, they are the part of real numbers. No whole numbers తీసుకుంటున్నావా, they are the part of real numbers. Rational numbers, irrational numbers, what not, everything will be included in real numbers. So దీనికి డెఫినేషన్ ఏమి ఇస్తున్నారు? Real numbers are the numbers, ఇవి కూడా నెంబర్స్. ఎలాంటి నెంబర్స్ అంట? దాట్ ఇన్క్లూడ్ బోత్ రేషనల్ అండ్ అలాగే ఇర్రేషనల్ నెంబర్స్ అన్నిటినీ కలిపి మనం ఏమంటున్నాం? రేషనల్ నెంబర్, రియల్ నెంబర్స్ అని అంటున్నాం. రియల్ నెంబర్స్ ని ఆర్ అనే నెంబర్ తో ఇండికేట్ చేస్తాము. సో ఇది రియల్ నెంబర్స్ ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, నువ్వు ఒక నంబర్ లైన్ తీసుకున్నావు. ఓకే, సో ఇక్కడ 0 ఉంది, దెన్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఇవేం నెంబర్స్ నాన్న? 1, 2 అనేవి కౌంటింగ్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ అని అంటాం. ఓకే, 0 అంతా ఓకే. ఇప్పుడు నేను ఈ 2 నెంబర్స్ కి మధ్యలో ఎన్ని నెంబర్లు ఉన్నాయని అడిగాను. ఇది ఒక రియల్ నెంబర్ లైన్. ఈ 2 నెంబర్స్ కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటుంటాయి అని అడిగితే నువ్వేమని చెప్తావు? ఏముంది మ్యామ్, ఒకవేళ మనం 0.1 అని కనుక తీసుకుంటే, 1.1 అని తీసుకుంటే 1.1, 1.2, 1.3 అట్లా ఒక 10 నెంబర్లు వస్తాయి అని అంటాం కదా. బట్ నేను చెప్తున్నాను, ఈ 1 కి 2 కి మధ్యలో ఇన్ఫినిటీ నెంబర్స్ ఉన్నాయి. అలాగే మనకి రియల్ నెంబర్స్ ఫామ్ అయింది. రియల్ నెంబర్ లైన్ అనేది ఇట్ ఈస్ నాట్ డిస్క్రీట్ లైన్ లానా, ఇట్ ఈస్ అ కంటిన్యూస్ లైన్. మళ్ళీ చాలా పెద్ద వాడుతున్నారు అనుకుంటారు. చాలా సింపుల్ గా చెప్తా. ఇప్పుడు 1 కి 2 కి మధ్యలో 1.1 ఈ నెంబర్ మధ్యలోనే వస్తుంది. ఓకే, సో 1.45 ఇందులోనే వస్తుంది. అండ్ 1.07235 ఇందులోనే వస్తుంది. నువ్వు ఎన్ని డిజిట్స్ నెంబర్ అన్నా తీసుకో, ఒకవేళ డెసిమల్స్ లో 1 తర్వాత 2 కి మధ్యలో ఉండే డెసిమల్స్ తీసుకుంటే అదంతా కూడా నాకు ఇంది మధ్యలోనే ఉంటది. కాబట్టి 1 కి 2 కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఇన్ఫినిటీ నెంబర్స్. అలాగే 2 కి 3 కి మధ్యలో కూడా ఇన్ఫినిటీ నెంబర్స్ ఉంటాయి. కాబట్టి రియల్ నెంబర్స్ కి చాలా స్పెషాలిటీ ఉంది. వీటిని మనం ఆర్ అనే లెటర్ తో ఇండికేట్ చేస్తాం. అండ్ రియల్ నెంబర్స్ గురించి మనం ఇంకా బోల్డ్ అనే విషయాలు డిస్కస్ చేద్దాం. బట్ నేను ఇప్పుడు కౌంటింగ్ నెంబర్స్ అని, హోల్ నెంబర్స్ అని, రేషనల్, ఇర్రేషనల్ అని అంటుంటే మీకు ఎక్కడో ఒక కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది కదా. మ్యామ్ ఒకసారి నెంబర్స్ చెప్పారా, ఎన్ అని ఏంటంట, డబ్ల్యూ అని ఏంటంటాం, అండ్ వాట్ ఈస్ రేషనల్, ఇర్రేషనల్ అని ఏమంటాం. ఇలాంటి కన్ఫ్యూజన్ కనుక ఉంటే లెట్స్ డైవ్ డీప్, ఇంకొంచెం డీప్ గా వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నంబర్స్, వాట్ ఇస్ ద నెంబర్? చాలా బేస్ నుంచి చెప్తున్నానా, 0 నుంచి చెప్తున్నాను నేను. ఒకవేళ నీకు అసలు నెంబర్స్ గురించి తెలియకపోయినా ఇప్పుడు ఇక్కడ నుంచి నేర్చేసుకో. వాట్ ఈస్ ద నంబర్? ఇట్ ఈస్ ద మ్యాథమెటికల్ కాన్సెప్ట్ దాట్ ఈస్ యూజ్ టు. ఎందుకు యూజ్ చేస్తాం మనం? ఇప్పుడు నేను నీకు కొన్ని చాక్లెట్స్ ఇచ్చిన, ఎవరో అడిగారు
అరే నీకు మ్యామ్ ఎన్ని చాక్లెట్స్ ఇచ్చిందిరా అని. అప్పుడు నువ్వేం చేస్తావు, కౌంట్ చేస్తావా లేదా, ఒక్కొక్కటి కౌంట్ చేస్తావా లేదా. కౌంట్ చేసిన తర్వాత నువ్వేం చెప్తావు, ఒక నంబర్ చెప్తావు. సో కౌంట్ చేయడానికి, లేకపోతే మెజర్ చేయడానికి, అలాగే లేబుల్ చేయడానికి, వీటన్నిటికీ కూడా మనం నెంబర్స్ ని వాడతాం. అఫ్ కోర్స్ మనం ఇప్పుడు వాడే 1, 2, 3, 4 అండ్ అలాగే 0.1, 0.2 ఇలాంటి నెంబర్స్, లేకపోతే 3/4, 3/4 లేకపోతే 5/6 ఇలాంటి అన్ని నెంబర్స్ ని మనం ఏమంటాం, ఇలాంటి వీటన్నిటిని కూడా నెంబర్స్ అని అంటాం. కాకపోతే దీంట్లో కొన్ని కేటగరైజేషన్స్ ఉన్నాయి, ఈవెన్, ఆడ్, దాంతో పాటు న్యాచురల్, హోల్ ఇట్లాంటివి కూడా. సరే, ఫస్ట్ నేను ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ తో స్టార్ట్ చేస్తున్నాను. ఈవెన్ నెంబర్స్, ఒకవేళ మీకు నంబర్స్ ఎక్కడి నుంచి తెలుసు, 1, 2, 3, 4, 5, 6 ఇలా సో ఆన్ రాసుకుంటూ పోయారే అని అనుకోండి. ఇప్పుడు వీటిలలో వాట్ ఆర్ ద ఈవెన్ నెంబర్స్ అండ్ వాట్ ఆర్ ద ఆడ్ నెంబర్స్ అని మిమ్మల్ని అడిగారు. మీరు ఏం చెప్తారు, ఆల్టర్నేట్ గా ఉన్నవి ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ అండ్ వీటిని కాకుండా వీటి మధ్యలో ఉన్నవి ఆడ్ నెంబర్స్, ఇలాగే కదా మనం గుర్తుపెట్టుకున్నాం. వాట్ ఈస్ ద ప్రాపర్ డెఫినేషన్? ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, ఏదైనా ఒక నెంబర్ ని 2 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే దెన్ దాట్ ఈస్ అ రియల్ ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్స్ ఆర్ దోస్ నెంబర్స్ దాట్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. అంటే మరీ డెఫినేషన్ కన్నా డిఫరెంట్ గా ఎట్లా అంటే, 2 తో డివైడ్ చేసినప్పుడు 0 రావాలి నాన్న, ఇంకేం మిగిలొద్దు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ 4 2 తో డివైడ్ చేస్తే ఏమొచ్చింది, నాకు 2 వచ్చింది, రిమైండర్ ఇస్ 0. అలాగే 7 ని 2 తో డివైడ్ చేసినప్పుడు ఏమొచ్చింది, సరే 7 కాకుండా ఇప్పుడు ఏదో ఒక పెద్ద నెంబర్ తీసుకోండి, 250 ని నేను 2 తో డివైడ్ చేసిన, అప్పుడు ఏమొచ్చింది నాన్న, 125 టైమ్స్ పోతుంది, రిమైండర్ ఏమొచ్చింది, 0 వచ్చింది. అలాగే ఇంకా పెద్ద నెంబర్ తీసుకోండి, ఒక 10,000 ని తీసుకున్నాను, బై 2 చేస్తున్నాను, అప్పుడు ఏమవుతుంది నాన్న, క్యాన్సిల్ చేస్తే 5,000 అయింది. వాట్ ఈస్ ద రిమైండర్, 0. సో అన్ని కేసెస్ లో కూడా రిమైండర్ ఏమవుతుంది, మనకి 0 అవుతుంది. నువ్వు ఏదైనా నువ్వు ఈవెన్ నెంబర్స్ అని ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ చెప్పాలి అని అనుకుంటే, పి ఈస్ ఈవెన్ నంబర్. ఎప్పుడు ఈవెన్ నంబర్ ఇఫ్ కండిషన్ చెప్పు, వాట్ ఈస్ ద కండిషన్, ఇఫ్ పి డివైడ్స్ బై 2 అప్పుడు మనకేంటి, రిమైండర్ ఈక్వల్ టు 0 అయితే దెన్ పి ఇస్ అన్ ఈవెన్ నంబర్. ఒకవేళ సరే ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, పి ఉంది, దీంతో నేను డివైడ్ చేస్తున్నా, సమ్ నంబర్ వచ్చింది, ఏదో కోషంట్ వచ్చింది, ఓకే, ఏదో కోషంట్ వచ్చింది, దెన్ దాన్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ గనక 0 వస్తే, రిమైండర్ ఇఫ్ 0 రిమైండర్ అయితే దాన్ని మనం ఈవెన్ నెంబర్స్ అని అంటాం. సో 2/2 మనకి ఈక్వల్ గా డివైడ్ అవుతుంది, 4 into 2 times, 3 times, 4 times ఇలా. దెన్ వాట్ అబౌట్ మిడిల్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అని అంటాం. అంటే 1, 3, 1 కూడా కాదు, 1, 3, 5, 7, 9, 11, 13, 15 సో మెనీ నెంబర్స్ వస్తాయి. ప్రతి ఇన్ఫినిటీ అన్నా, ఇవి కూడా ఆడ్ నెంబర్స్ ఇన్ఫినిటీ, ఈవెన్ నెంబర్స్ ఇన్ఫినిటీ. విషయం ఏంటంటే, ఇక్కడ నేను ఒక నంబర్ ని 2 తో మల్టిప్లై చేసినప్పుడు నాకు రిమైండర్ 1 వస్తే దెన్ దాట్ ఈస్ ద ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్స్ ఆర్ దోస్ నెంబర్ దాట్ కెన్ నాట్ బి డివైడెడ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయలేకపోతే వాటిని మనం ఆడ్ నెంబర్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంది, 3 తో డివైడ్ చేశాను నేను, అప్పుడు ఏమైంది నాన్న, 2 ones 2 అండ్ ద రిమైండర్ ఈస్ 1. ఓకే, 5 ఉంది, 5 ని నేను 2 తో డివైడ్ చేసిన, 2 2s 4 అండ్ రిమైండర్ ఈస్ 1. సో రిమైండర్ ఇక్కడ ఇలా వచ్చింది. అండ్ 15 ఉంది, 15 ని కూడా 2 తో డివైడ్ చేస్తే ఏమైందన్నా, 1 రిమైండర్ వచ్చింది. సో సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి అని అంటే, ఇప్పుడు ఒక నెంబర్ పి ఈజ్ అ ఆడ్ నెంబర్. సో ఎందుకు పి అనేది ఆడ్ నెంబర్ అని అంటే, పిని నేనేమని రాయొచ్చునా, 2q+1 గా రాయొచ్చు. అంటే నువ్వు 2 తో డివైడ్ చేసిన తర్వాత 1 రిమైండర్ వస్తుంది. మ్యామ్ ఇది ఎలా రాశారు అన్న డౌట్ ఉంటే ఒక్కసారి ఇది చూడండి. పిని నేను 2 తో మల్టిప్లై చేసిన, సమ్ టైమ్స్ 2 into q ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఎంతో వచ్చింది, 2p-1 ఏదో వచ్చింది. సో దాట్ నాకు రిమైండర్ ఏమొచ్చింది నాన్న, 1 అయింది. అంటే ఇప్పుడు p కావాలంటే ఏంటి, p కావాలంటే 2 ని q టైమ్స్ మల్టిప్లై చేస్తే నాకు రిమైండర్ 1 వచ్చింది.
సో దట్స్ హౌ ఐ రిటర్న్ ఇట్. అదే p ఈజ్ ఈక్వల్స్ టు 2q ప్లస్ 1 అయితే p అనేది ఈవెన్ ఆడ్ అవుతుంది. అదే మనకి రిమైండర్ 0 వస్తే ఈవెన్ అవుతుంది. సో దీన్ని కూడా ఇక్కడ ఏమని రాయొచ్చు, ఇక్కడ p ఈజ్ ఈక్వల్స్ టు 2q టైమ్స్ ఓన్లీ 2q అయితే దెన్ p ఈజ్ ఈవెన్ నంబర్. ఓకే, సరే ఇప్పుడు ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్ అంటే ఏంటో ఐడియా వచ్చింది కదా. నౌ టెల్ మీ, ఈజ్ 0 అని ఈవెన్ నెంబర్ ఆర్ ఆడ్ నెంబర్? ఇది ఈవెన్ ఆడా? సరే ఇప్పుడు 0, ఇప్పుడు వాట్ ఈస్ ఈవెన్ నానా? ఈవెన్ అని అనుకోవాలంటే దెన్ p ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ q, 2 తో ఖచ్చితంగా డివైడ్ అవ్వాలి అండ్ మోర్ ఓవర్ రిమైండర్ 0 రావాలి కదా. అదే ఒకవేళ ఆడ్ నెంబర్ అవ్వాలి అని అంటే ఏం చేస్తున్నాం, p ఈజ్ ఈక్వల్స్ టు 2q ప్లస్ 1 రావాలి, అంటే రిమైండర్ 1 రావాలి. ఇది డెఫినేషన్స్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ కదా. సరే 0ని చూద్దాం. 0తో 2 ని మల్టిప్లై చేస్తున్నా. 2 ఇంటూ 0 0. సో 0. వాట్ ఈస్ ద రిమైండర్? రిమైండర్ ఈస్ 0. కాబట్టి 0 ఈస్ an even number. 0 is even number. ఓకేనా, క్లియర్? సో 0 అనేది ఈవెన్ ఆడా, ఈ పాయింట్ మనం తేల్చేసాం కదా. నౌ లెట్స్ మూవ్ ఫార్వర్డ్ దట్ నంబర్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ నంబర్స్ ఉంటాయి? న్యాచురల్ నంబర్స్. నేను ఇందాక చెప్పాను కదా దట్ నేను నీకు కొన్ని ఏంటి చాక్లెట్స్ ఇచ్చిన. సమ్మన్ ఆస్క్డ్ యు హౌ మెనీ చాక్లెట్స్ టీచర్ గేవ్ యు అని. అప్పుడు ఏమని చెప్తావు? నువ్వు వాటన్నిటిని కౌంట్ చేసి చెప్తావు కదా. ఎక్కడి నుంచి కౌంట్ చేస్తున్నావు? 1. ఏమని కౌంట్ చేస్తావు? 1 2 3 4 5. సో మ్యామ్ నాకు 5 చాక్లెట్స్ ఇచ్చారు అని చెప్తావు, అంతేనా? సో ఇవేంటి నాన్న, నువ్వు కౌంట్ చేస్తున్నావు. సో దీన్ని మనం ఏమంటాం? కౌంటింగ్ నెంబర్స్ అని అంటాం. కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ ని మనం n తో డినోట్ చేస్తాము. సో జనరల్ గా దీన్ని ఇట్లా రిప్రజెంట్ చేసాం కదా. సో n ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 సో ఆన్, అంటే ఎక్కడి వరకు ఉంటాయో మనకు తెలియదు, ఇన్ఫినిటీ నంబర్స్ ఉంటాయి. అయితే దీంట్లో 0 బిలాంగ్ అయి ఉంటుందా? నో, బిలాంగ్స్ టు. ఈ సింబల్ ఏంటంటే నాన్న, ఇట్ సేస్ బిలాంగ్స్ టు అండ్ ఈ సింబల్ డస్ నాట్ బిలాంగ్స్ టు అని చెప్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 1 belongs to natural numbers, 2 belongs to natural numbers, 3 belongs to natural numbers. Then what about 0? 0 does not belongs to natural numbers. Natural numbers లో 0 ఉండదు. మనం కౌంట్ చేసేది 0 నుంచి కాదు కదా. ఎక్కడి నుంచి చేస్తాం? కౌంట్ చేసేది 1 నుంచి చేస్తాం. అలాగే 0 ఇంక్లూడ్ అయితే హోల్ నెంబర్స్ అవుతాయి. హోల్ నెంబర్స్ కి 0 ప్లస్ న్యాచురల్ నెంబర్స్, 0 ప్లస్ న్యాచురల్ నెంబర్స్, అంటే న్యాచురల్ నెంబర్స్ కి ఒక 0ని యాడ్ చేస్తే ఏమవుతుంది? హోల్ నెంబర్స్ అవుతుంది. సో వాట్ ఆర్ ద హోల్ నెంబర్స్? ఇది కాదు. సో హోల్ నెంబర్స్ ఆర్ 0 1 2 3 4 సో ఆన్. ఓకే, సో హోల్ నెంబర్స్ మనకి ఇది వచ్చేసింది. ఇప్పుడు చెప్పండి, 0 డస్ నాట్ బిలాంగ్స్ టు whole numbers but 0 belongs to, sorry, 0 does not belongs to natural number but 0 belongs to whole number. And inkokati nana, same n natural numbers are belongs to whole numbers. That means inka clear ga cheppalante natural number is a subset to what? Whole numbers set. Whole numbers anni natural, nuve natural number anna తీసుకో, సేమ్ అది హోల్ నెంబర్ అవుతుంది, న్యాచురల్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు 1 ఉంది, 1 belongs to natural number and 1 belongs to whole number. 2 belongs to natural number and 2 belongs to whole number. So ఇలా natural numbers అన్ని కూడా except 0, all natural numbers are whole numbers. కానీ vice versa is not possible. Next, integers. సో ఇంటీజర్స్ ఏంటంటే వీటిని మనం Z అనే లెటర్ తో ఇండికేట్ చేస్తాం. సో ఇంటీజర్స్ అంటే సింపుల్ నానా, ఇందాక నువ్వు ఓన్లీ 0 1 2 3 4 ఇవి మాత్రమే నెంబర్స్ తీసుకున్నావు, హోల్ నెంబర్స్ అనే న్యాచురల్ నెంబర్స్. దెన్ వాట్ అబౌట్ -1 -2 -3 -4? వీటిని మైనస్ నెంబర్స్ ఏమంటాం మనము? వీటన్నిటిని కూడా కలిపి మనం ఇంకొక సెట్ అయింది, దట్ ఈస్ ఇంటీజర్స్.
సో an integer is a whole number that can be positive, negative or a zero. సో సింపుల్ గా చెప్పాలంటే ఇంటీజర్ సెట్ ఏమవుతుంది, ఇంటీజర్ సెట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంటది, +1 -1 రెండు ఉంటాయి, అలాగే +2 -2 రెండు ఉంటాయి, +3 -3, +4 -4, సో ఆన్. ఇది ఇంటీజర్స్, ఇది ఇంటీజర్స్. సో ఇప్పుడు 1 బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్, 1 బిలాంగ్స్ టు హోల్ నెంబర్స్, 1 బిలాంగ్స్ టు మనకేంటి ఇంటీజర్స్ కూడా. బట్ -1 డస్ నాట్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్, -1 డస్ నాట్ బిలాంగ్స్ టు హోల్ నెంబర్స్, అండ్ -1 బిలాంగ్స్ టు ఓన్లీ అంటే ఓన్లీ ఈ ఇంటీజర్స్ లోనే. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఏంటంటే, ఈజ్ 1 ప్రైమ్ ఆర్ కాంపోజిట్? నాన్న ప్రైమ్ నెంబర్ కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? అండ్ ఒకవేళ ఇంకొకటి నాన్న దట్ మనకి రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ అని ఉంటది, రేషనల్ అండ్ ఇర్రేషనల్ అని ఉంటది. సో మీరు రేషనల్ ఇర్రేషనల్ ని క్లాస్ 9th లో నేర్చుకుని ఉంటారు, రైట్? వాటన్నిటిని ఒక్కసారి రీకాల్ చేస్తున్నా. రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్ అన్నిటిని క్యూ తో ఇండికేట్ చేస్తాం, ఇర్రేషనల్ నెంబర్స్ అన్నిటిని క్యూ డాష్ తో ఇండికేట్ చేస్తాం. వాట్ ఈస్ రేషనల్ నెంబర్? ఇఫ్ p/q ఫామ్ లో నువ్వు రాసుండి p, q both are belongs to integers అయితే then we say it is a rational number. Okay, that too q should not be equals to 0, should not be equals to 0, and it can be మనం ఏంటి డివైడబుల్, దీన్ని మార్చొచ్చు. కానీ ఇర్రేషనల్ నెంబర్స్ ఏంటంటే నాన్న ఇక్కడ 0.457892 సో ఆన్ ఇట్లా పోతూనే ఉందనుకో, దీన్ని మనం ఏమంటాం? ఎనీ నంబర్ ఇఫ్ ఇట్ క్యాన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q then that is known as రియల్ నెంబర్స్ అనొచ్చు కదా. యా, అండ్ q షుడ్ నాట్ బి ఈక్వల్స్ టు 0 అయితే దాన్ని మనం రేషనల్ నెంబర్ అని అంటాం. బట్ ఇర్రేషనల్ నెంబర్ అంటే ద నంబర్ విచ్ ఈస్ నాట్ ఏబుల్ టు రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేషనల్ నెంబర్, not in the form of p/q form, then it is a irrational numbers. ఈ ఇర్రేషనల్ నెంబర్స్ లో మనకి కాన్స్టెంట్స్ కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఏంటన్నా? ఎగ్జాంపుల్స్ 22/7, 1/3, 2/6 ఇలాంటివన్నీ కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్స్ వస్తాయి. సరే, ఇర్రేషనల్ నెంబర్స్ p/q ఫామ్ లో రాయలేము అని అన్నారు కదా. యా, p/q ఫామ్ లో రాయలేకపోతే ఎట్లాంటివి? ఇక్కడ 2/78 ఈ నంబర్ ఉంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఒక్క నిమిషం. సో ఎగ్జాంపుల్ కిందకి ఏమొస్తుంది? 2.733333 ఇలా కంటిన్యూస్ గా వస్తుంది అనుకోండి. అప్పుడు మనం ఏమని రాస్తాం? x is equals to 2.73 బార్. అంటే ఒకటే నెంబర్ అని కాదు, ఇంకా చాలా నెంబర్స్ ఉండొచ్చు. x2 ఇంకేమనుకోవచ్చు? 2.3434 ఇలా కంటిన్యూస్ గా వస్తుంటే ఇదేమని రాసుకుంటాం? 2.43 బార్ ఇలా. ఓకే, సో ఇలాంటి నెంబర్స్ ని ఇర్రేషనల్ నెంబర్స్ అంటే అఫ్ కోర్స్ వాటి మనం p/q ఫామ్ లో రాయలేము. కానీ ఆన్ ది అదర్ సైడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పై వాల్యూ ఉంది. సో 22/7 అఫ్ కోర్స్ దీని వాల్యూ 3.14 సో ఆన్ ఇంకా వచ్చేస్తా ఉంటది కంటిన్యూస్ గా. బట్ మనం దీన్ని అట్లీస్ట్ p/q ఫామ్ లో రాయగలుగుతున్నాం. కాబట్టి ఇది ఇన్ఫినిటీ ఉన్నా కూడా, నాన్ టర్మినబుల్ అయినా కూడా మనం దీన్ని రేషనల్ నెంబర్స్ అని అనుకుంటున్నాం. సో మీకు ఒక్కసారి నంబర్ లైన్ నంబర్ ట్రీ చూపిద్దాం. ఓకే, ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఎక్కడ నుంచి? న్యాచురల్ నెంబర్స్ అన్ని కూడా సరే, ఫస్ట్ రియల్ నెంబర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. రియల్ నెంబర్స్ అంటే అందులో ఏమేమి వస్తాయి? రియల్ నెంబర్స్ ఇందాక మీరు చెప్పినట్టు రేషనల్ నెంబర్స్ అండ్ అలాగే ఇర్రేషనల్ నెంబర్స్. ఇట్ ఈస్ రేషనల్ నెంబర్స్ అన్నిటిని మనం ఏమంటున్నాం? క్యూ అంటున్నాం. అండ్ ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్స్. ఓకే, దీస్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇది క్యూ డాష్. ఓకే, చలో. అండ్ రేషనల్ నెంబర్స్ లో క్యూలో ఏమేమి వస్తాయి నాన్న? క్యూలో మనకి ఇటు ఇంటీజర్స్ వస్తాయి. ఓకే, పాజిటివ్ నెంబర్స్ అండ్ నెగటివ్ నెంబర్స్ వస్తాయి. చలో, ఇంకేమనుకోవచ్చు మనము? ఇంటీజర్స్ వస్తాయి. సో ఇంటీజర్స్ లో పాజిటివ్ నెగటివ్ అని అనుకుంటున్నాం కాబట్టి ఇంటీజర్స్ లో ఓకే యా ఇంటీజర్ ఇక్కడ ఇంటీజర్స్ వస్తాయి. ఇంటీజర్స్
ఈ ఇంటీజర్స్ లో మనకి ఇటు పాజిటివ్ ఉంటాయి అండ్ అలాగే నెగిటివ్ ఉంటాయి. 0 +or-1 +or-2 ఇలాంటివన్నీ. రైట్. అండ్ ఇంటీజర్స్ తర్వాత దానికన్నా ఇంకా దీంట్లో కూడా ఏముంటాయి మనకి హోల్ నంబర్స్ ఉంటాయి. హోల్ నంబర్స్. సో హోల్ నంబర్స్ లో ఏమేమి ఉంటాయి ఓన్లీ అంటే ఓన్లీ మనకి 0 0 1 2 3 ఇలాంటివన్నిటిని మనం యాడ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇవి హోల్ నంబర్స్. అండ్ దెన్ ఇంకా కిందికి వెళ్తే న్యాచురల్ నంబర్స్. న్యాచురల్ నంబర్స్ లో ఏముంటాయి నాన్న మనకి n = √1 2 3 ఇలాంటివన్నీ కూడా న్యాచురల్ నంబర్స్. ఫైన్. సో క్యూ అంటే ఏంటి, ఏవైతే p/q ఫామ్ లో రాయగలమో వాటిని న్యాచురల్ నంబర్స్. రేషనల్ నంబర్స్ అంటే p/q ఫామ్ లో రాయలేకపోతే మనం వాటిని ఇర్రేషనల్ నంబర్స్ అని అంటాం. ఇది ఓకే. చలో ఇప్పుడు ఇంకేమంటున్నాడు, 1 is ప్రైమ్ ఆర్ కాంపోజిట్ అని అంటున్నాడు. ప్రైమ్ నంబర్స్, కాంపోజిట్ నంబర్స్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక నంబర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ p అనే నెంబర్ ఉంది. p ని నేను 1 × p అని రాసుకోవచ్చు కదా. సో p కి ఫ్యాక్టర్స్ ఏమైనా 1 is a p కి ఫ్యాక్టర్, p is a p కి ఫ్యాక్టర్, 1 అండ్ ద నంబర్ ఇట్ సెల్ఫ్ అనేవి మాత్రమే ఫ్యాక్టర్స్ అయితే ఆ నంబర్ ని మనం ఏమంటాం, వేరే ఇంకేవీ లేవు, ఓన్లీ 1 అండ్ ద నంబర్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ఫ్యాక్టర్స్ అయితే దెన్ దట్ నంబర్ ఈస్ నోన్ యాజ్ ప్రైమ్ నెంబర్. ఒకవేళ అలా కాకుండా రిమైనింగ్ నెంబర్స్ అన్ని కూడా 4 5 6 ఇలాంటివన్నీ కూడా ఫ్యాక్టర్స్ అయితే దాన్ని కాంపోజిట్ నెంబర్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 అనేది ఉంది. ఓకే, 5 ని మనం ఏమని రాసుకోవచ్చు, 1 దీనికి ఫ్యాక్టర్ అవుతుంది ఇంటూ 5 అవుతుంది. అంతకు మించి మనం ఇంకేం రాసుకోలేము. 5 × 1 1 × 5 మాత్రమే రాసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఒకవేళ 8 ఉంది. ఓకే, 8 ని మనం ఎన్ని రకాలుగా రాయొచ్చు, 1 × 8 అవుతుంది, 2 × 4 అవుతుంది, 4 × 2 అవుతుంది, అండ్ అలాగే ఇంకా 8 × 1. సో దీనికి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి నాన్న, 1 4 2 8 ఇవి ఫ్యాక్టర్స్. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏమైనా ఓన్లీ 1, 5. 1 నంబర్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ఉంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్రైమ్ నెంబర్. అలా కాకుండా మిగిలిన 1 అండ్ ఆ నంబర్ ఇట్ సెల్ఫ్ కాకుండా మిగిలిన నంబర్స్ కూడా ఫ్యాక్టర్స్ గా ఉంటే దట్ ఈస్ కాంపోజిట్ నంబర్ అని అంటాం. ఇట్ ఈస్ అ కాంపోజిట్ నంబర్. ఇప్పుడు వీటి డెఫినేషన్స్ అర్థమైనాయి కాబట్టి 1 ప్రైమ్ నెంబరా కాంపోజిట్ నెంబరా. ఇప్పుడు ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ తీసుకుంటే 1 ని నేను ఏమని రాసుకోవచ్చు, 1 = 1 × 1 మాత్రమే రాసుకోవచ్చు. అండ్ ఫ్యాక్టర్స్ ఏంటన్నా ఓన్లీ 1, ఫ్యాక్టర్స్ 1 మాత్రమే ఉంది. ఇంకా వేరే నంబర్ ద నంబర్ ఇట్ సెల్ఫ్ అనుకోవడానికి లేదు, ఓన్లీ 1 మాత్రమే ఉంది. సరే కాంపోజిట్ అనుకుందామా, అది కూడా కాదు. సో ఇట్ ఈస్ నీదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ఎవరు, 1 ఈస్ నీదర్ ప్రైమ్ అండ్ నార్ కాంపోజిట్. సరే ఇది అర్థం కాకపోతే ఒక్కసారి మనం డెఫినేషన్ చూద్దాం. ద న్యాచురల్ నంబర్స్ గ్రేటర్ దాన్ 1 కన్నా ఎక్కువగా ఏవైతే ఉన్నాయో ఆల్ ద న్యాచురల్ నంబర్స్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 1 అండ్ ద నంబర్ ఇట్ సెల్ఫ్, 1 తో అండ్ ద నంబర్ ఇట్ సెల్ఫ్ తో మాత్రమే డివిజిబుల్ అయితే వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. ప్రైమ్ నెంబర్స్ హ్యావ్ 2 ఫ్యాక్టర్స్. ఏవేవి, 1 అండ్ ద నంబర్ ఇట్ సెల్ఫ్. 2 ఫ్యాక్టర్స్ ఉండాలి ప్రైమ్ నెంబర్ కావాలంటే. కానీ 1 కి ఏమవుతుంది, ఒకటే ఫ్యాక్టర్ ఉంది, వేరే నెంబర్ రావట్లేదు కాబట్టి ప్రైమ్ నంబర్స్ డెఫినేషన్ ని ఫాలో అవ్వట్లేదు. సో 1 ఈజ్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్. ఓకే, సో డెఫినేషన్స్ ఏంటి, దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి, 2 మాత్రమే, ఓన్లీ 2. నోట్స్ 2, number 2 is the only even prime number. ఈవెన్ నంబర్స్ లో 1 మాత్రమే ప్రైమ్ నెంబర్, 2 మాత్రమే ప్రైమ్ నెంబర్, మిగిలిన నంబర్స్ అన్ని కూడా కాంపోజిట్ నంబర్స్, ఈవెన్స్. సో చలో కాంపోజిట్ నెంబర్ అని అంటే ద న్యాచురల్ నంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 1 దాంతో పాటు ఇట్ సెల్ఫ్ అండ్ ఎనీ అదర్ నంబర్స్ అయితే దాన్ని మనం ఏమంటాం, కాంపోజిట్ నంబర్స్ అని అంటాం. ఇందాక నేను ఇచ్చిన 10 12 13 14 ఇవన్నీ 13 కాదు 14 ఇవన్నీ కూడా ఏమవుతాయి, కాంపోజిట్ నెంబర్స్ అయితే. అండ్ 1 ఇది కాంపోజిట్ నెంబర్ కూడా కాదు, రైట్. అండ్ ఈస్ పై రేషనల్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్ అని అడుగుతున్నారు. పై అనేది రేషనల్ నెంబరా లేకపోతే ఇర్రేషనల్ నెంబరా. సో ఇది ఎట్లా చెప్తాం మనము, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పై నానా, పై అని అంటే మనం దీన్ని జనరల్ గా 22/7 తో రాస్తాం. ఓకే, వాట్ ఈస్ ఇట్, 22/7. అయితే ఇప్పుడు ఒక్కసారి నాకు క్లియర్ గా చెప్పండి దట్ 22 ని మనం 7 తో మల్టిప్లై చేస్తే ఏం జరుగుతుంది, 22 ని మనం 7 తో మల్టిప్లై చేస్తే ఇట్ బికమ్స్
త్రీ తర్వాత ఇంకా నంబర్స్ వస్తాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా చేస్తామంటే 22ని నేను 7తో మల్టిప్లై చేస్తున్నా, ఇది వన్స్, అండ్ మళ్ళీ నాకు మైనస్ చేస్తే 1 అయింది, ఇక్కడ పాయింట్ పెడితే 0 వచ్చింది. అప్పుడు ఏం చేస్తా, 3 1s, ఇది 7, మళ్ళీ 3 వచ్చింది, అప్పుడు ఏమైంది, పాయింట్ ఉంది కాబట్టి ఇది 3 4s కాదు కానీ 7 3s 27, మళ్ళీ ఎంత వచ్చింది, ఇది 30 వచ్చింది, 21, ఓకే 4s 28. సో ఇక్కడ ఎంత వచ్చింది అన్న, ఇది 20 వచ్చింది. సో దెన్ అగైన్ మళ్ళీ నేను ఏం చేయొచ్చు, 7 2s, ఇది 14, సో మళ్ళీ 7 వచ్చింది, 7 కాదు ఇది ఎంత, 6 వచ్చింది. సో పాయింట్ ఉంది కాబట్టి 0. ఇలా నేను చేసుకుంటూనే వెళితే, డివిజన్ చేసుకుంటూ వెళ్తే నాకు వాల్యూ ఎంత వస్తుంది, మోస్ట్ ప్రాబ్లీ ఇంకా నాకు ఇన్ఫినిటీ నెంబర్ వస్తుంది అన్న, నాకు ఎట్లాంటి ఎండ్ అనేది కనబడదు. సో అట్లాంటి వాటిని మనం ఏమంటాం, టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్ నెంబర్స్ అని అంటాం. 3.14, ఇంకా చెప్పాలంటే 1 5 9 ఇలాంటివన్నీ వస్తాయి, 1 4 2 5 9 ఇలాంటివన్నీ వస్తాయి. సో మనకి ఇది నాన్ టర్మినల్ నెంబర్. ఓకే, 5 ఈజ్ నాన్ టర్మినేటింగ్ నెంబర్, ఇది టర్మినేట్ కాదు, నాన్ టర్మినేటింగ్ నెంబర్ ఇట్ ఇస్. ఓకే, కానీ వీళ్ళు ఇక్కడ అడుగుతున్నది ఏంటి, ప్రైమ్ అనేది ఇది పై అనేది ఇర్రేషనల్ నెంబరా లేకపోతే రేషనల్ నెంబరా అని అడుగుతున్నారు. అదే కదా మనకి ఇక్కడ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. ఇందాక నేను మీకు చెప్పిన వాట్ ఈస్ రేషనల్ అండ్ వాట్ ఈస్ ఇర్రేషనల్. అండ్ సరే, ఇంకా ఇర్రేషనల్ గురించి పక్కన పెడితే నాన్ టర్మినేటింగ్ అని అన్నాను. దెన్ వాట్ అబౌట్ రికరింగ్, ఏదన్నా లెటర్ దాంట్లోనే మళ్ళీ రికర్ అవుతుందా, మళ్ళీ రికర్ అవుతుందా, రికర్ అవ్వట్లేదు. సో రికర్ అవ్వకపోయినప్పటికీ కూడా ఇట్ ఈస్ అ నాన్ రికరింగ్, ఇట్ ఈస్ అ నాన్ రికరింగ్ నెంబర్ కూడా, నాన్ రికరింగ్ నెంబర్ కూడా. సో దీనికి ఒక ఎగ్జాక్ట్ వాల్యూ అంటూ లేదు, బట్ ఇట్ ఈస్ ఇర్రేషనల్ నెంబర్. సరే, ఎలా చెప్తున్నాం, డెఫినేషన్ చూద్దాం. రేషనల్ నెంబర్స్ అంటే a number that can be written in the form of p/q form where p/q are integers and q should not be equals to 0. ఏదైనా ఒక నంబర్ ని p/q ఫామ్ లో రాయగలిగి అండ్ డినామినేటర్ షుడ్ నాట్ బి ఈక్వల్స్ టు 0 అయితే దాన్ని మనం ఏమంటాం, ఇట్ ఈస్ అ రేషనల్ నెంబర్. ఎగ్జాంపుల్స్ 2/3, 1/7, 8/2 అండ్ 3/9 ఇలాంటివన్నీ కూడా రేషనల్ నెంబర్స్. అండ్ క్యాన్సిల్ అయిపోతాయి కదా మ్యామ్, అప్పుడు మనము దాన్ని ఇక్కడ 3/9 ఉంది, 9/3 ఉంది మ్యామ్, ఇది ఇక్కడ 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది కదా, ఓన్లీ 3 వచ్చింది కదా, ఇది రేషనల్ నెంబర్ ఎట్లా. ఇక్కడ ఏమీ లేదు అని అంటే డినామినేటర్ లో 1 రాసుకోవచ్చు మనము, ఏమీ లేదు అని అంటే డినామినేటర్ లో 1 రాసుకోవచ్చు. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, సో విచ్ కెన్ నాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q అయితే వాటి మనం ఏమంటాం. అండ్ ఇంకొకటి, హూస్ డెసిమల్ ఎక్స్పాన్షన్స్ ఆర్ నాన్ టర్మినేటింగ్ అండ్ అలాగే నాన్ రికరింగ్, అటు టర్మినేట్ అవ్వకుండా ఇటు నాన్ రికరింగ్ అవ్వకుండా ఉంటే వాటిని మనం ఏమంటాం, ఇట్ ఈస్ ఇర్రేషనల్ నెంబర్. సో ఎగ్జాంపుల్ √2, √3, √5 ఇలాంటివన్నీ. ఓకే, నెక్స్ట్ కో ప్రైమ్ నెంబర్స్. కో ప్రైమ్ నెంబర్స్ అంటే కో అంటే పెయిర్ నానా, పెయిర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ఎలాంటి పెయిర్, ఈ పెయిర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఎలా ఉండాలి అని అంటే ఒక కండిషన్ ఉంటుంది. వాట్ ఈస్ దట్, సో a pair of numbers are said to be co-prime when they have their highest common factor as 1. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, వాటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత ఉండాలి, 1 ఉండాలి. అంటే రెండింటికి కామన్, అసలు ఏ కామన్ ఫ్యాక్టర్స్ ఉండొద్దు, ఏవి ఉండొద్దు. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 అంటే ఏంటన్నా, ఇంకా మిగిలిన ఏవి లేవని కదా. సరే, ఇప్పుడు 3 ఉంది, ఓకే, 3ని నేను ఏమని రాస్తాను, 1 into 3 అని రాస్తాను, ఇంకా ఇది ఏ టేబుల్లో పోదు. అండ్ అలాగే 5 ఉంది, 1 into 5 అని రాస్తాను. ఇది ఒకదానికొకటి, ఈ రెండింటికి కామన్ గా ఏమైనా ఉందా ఫ్యాక్టర్, కామన్ ఫ్యాక్టర్ ఈస్ ఈక్వల్స్ టు 1. అలా నువ్వు ఏవైనా 2 ఫ్యాక్టర్స్ తీసుకో, ఆ రెండింటికి ఒకటే ఏమి కామన్ గా లేకపోతే దెన్ దట్ ఈస్ కో ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. ఓకే, ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ కో ప్రైమ్ నెంబర్స్ అని అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఇంకొకటి ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అని ఉంటది. కో ప్రైమ్ నెంబర్స్ వేరు, ట్విన్ ప్రైమ్ నెంబర్స్ వేరు. కో ప్రైమ్ అని అంటే అవి ఏ 2 నెంబర్స్ అయినా కావచ్చు, వాటి మధ్యలో కేవలం ఒక కామన్ ఫ్యాక్టర్ ఒకటి కన్నా ఎక్కువగా ఉండకపోతే చాలు. బట్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు 2 నుంచి స్టార్ట్ చేస్తున్నాం,
3, 5, 7, 9 కాదు, మళ్ళా ఇంకేమవుతుంది 7, 9 కాదు, దెన్ 8, 9, 10, 11, దెన్ 13, 15 కూడా కాదు, మళ్ళీ 17, 19 అండ్ ఇలా మనం రాసుకుంటూ పోతే ఇక్కడ చూడండి నాన్న, ఈ రెండింటి మధ్యలో గ్యాప్ 2 ఉంది, ఈ రెండింటి మధ్యలో 2 ఉంది, ఈ రెండింటి మధ్యలో 2 ఉంది, ఈ రెండింటి మధ్యలో 2 ఉంది. సో ఈ వీటిని మనం ఏమంటాం, ప్రైమ్ నెంబర్స్ అని అంటాం, ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. అంటే దాని అర్థం ఏంటి, ఆ రెండు ప్రైమ్ నెంబర్స్ మధ్యలో గ్యాప్ జస్ట్ 2 ఉండాలి. ఇప్పుడు 5, 3 అండ్ 7, 5, then 13, 11, then 19, 17. All these are twin prime numbers. Okay, కావాలంటే చెక్ చేయి. 5 - 3 2, 7 - 5 2, and 13 - 11 2, and 19 - 17 is 2. ఓకే, నెక్స్ట్ థియరం నాన్న. ఈ థియరం ఏం చెప్తుంది అని అంటే, ఫండమెంటల్ థియరం ఆఫ్ అరిథమెటిక్ ఏం చెప్తుంది మనకు, మీ అందరికీ కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తెలుసు. ఓకే, so every composite number can be written in the form of the product of primes, and factorization is ప్రతి దానికి ఫ్యాక్టరైజేషన్ యూనిక్ గా ఉంటది, అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్ ఇన్ విచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అకర్స్. అది ఆర్డర్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క నంబర్ కి కూడా ఫ్యాక్టరైజేషన్ యూనిక్ గా ఉంటది, అండ్ ఇట్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ ఓన్లీ. సో దాన్నే మనము ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ అని అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఏదన్నా ఒక 4 తీసుకున్నా, 4 ఏమని రాయొచ్చు నేను, 2 × 2 అంతే. 1 రాసినా రాయపోయినా ఒకటి, 2 × 2. అదే నేను 9 తీసుకున్నాను, 9 ఎందుకు, 12 తీసుకున్నాను, అప్పుడు ఏమవుతుంది, 3 × 2 × 2. అప్పుడు సింపుల్ గా ఏం రాస్తా, 3 × 2 స్క్వేర్ అని రాస్తానా. ఇక్కడ దీని ఫ్యాక్టర్స్ ఏమైనా 3 అయింది, 2 అయింది. సో 3 ప్రైమే, 2 ప్రైమే, ఇక్కడ కూడా 2 అనేది ప్రైమ్. సో నేను ఏదైనా నంబర్ తీసుకున్నప్పుడు దాన్ని ఇఫ్ ఐ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఫండమెంటల్ థియరం ఇది చెప్తుంది. ఇప్పుడు కావాలంటే ఈ నెంబర్స్ ని మనము ప్రోడక్ట్ ఏమంటున్నాడు, ఎక్స్ప్రెస్ ఈచ్ నంబర్ యాజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ నంబర్ అని అంటున్నాడు. నేను ఏం చేస్తున్నాను నాన్న, ఫస్ట్ 140 తీసుకుందాం. 140, ఓకే, 140ని నేను దేంతో స్టార్ట్ చేస్తున్నా, 2 తో స్టార్ట్ చేస్తున్నా. 2 7s డన్, అండ్ అలాగే 2 35s డన్. ఇంకొకటి ఏంటి, 3 టేబుల్లో పోదు, 2 టేబుల్లో పోదు, 3 పోదు, అండ్ ఇంకో ప్రైమ్ నెంబర్ అన్నారు కాబట్టి 5 టేబుల్ చూద్దాం. 5 7s అంతే, 7 ప్రైమ్. ఇంకా దేన్ని నేను కంటిన్యూ చేయలేను. సో అప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు, ఇట్ ఈస్ ఏమవుతుంది, 2 × 2 × 5 × 7. 2 × 2 × 5 × 7. సింపుల్ గా రాయాలంటే 2² × 5 × 7 ఈస్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 140. డన్. సరే, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 3825 కదా. సరే, నేను 3825 ని కూడా రాయడానికి రెడీ. ఫైన్, 3825 ఏ టేబుల్లో చూద్దాం, లాస్ట్ కి 5 ఉంది కాబట్టి 2 టేబుల్లో పోదు, అండ్ ఇంకా 3 టేబుల్లో పోతుందా, ట్రై చేద్దాం. సో 3 1s 3, 3 2s 6, అండ్ అలాగే 2 మిగిలింది, 3 7s 21, 1 మిగిలింది, 3 5s. చలో, మళ్ళీ ఇది 3 టేబుల్లో పోతుందా, 3 4s. ఇక్కడ ఏమైంది, మిగిలిలేదేం, అండ్ 7 అంటే 2s, అండ్ 5 కదా. సో ఇక్కడ 7 1 వచ్చింది, ఇక్కడ 5. బట్ ఇది అగైన్ 3 టేబుల్లో పోదు. మళ్ళీ ఏం చేస్తున్నాం, 3 టేబుల్లో పోదు కాబట్టి నేను నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5 టేబుల్. సో 5 8s 40, 2 మిగిలింది 25, 5 5s డన్. మళ్ళీ 5 టేబుల్. అఫ్ కోర్స్ ఇంకా 2 లో పోదు, 3 లో పోదు కాబట్టి 5 టేబుల్. 5 1s 5, ఎంత మిగిలింది, 3 మిగిలింది, 17. సో వాట్ ఈస్ 17? 17 ఈజ్ అ ప్రైమ్ నెంబర్. ఇంతకు మించి నేను ఇంకా చేయలేను. సో ఇట్ క్యాన్ బి రిటన్ యాజ్ ఏమని రాసుకోవచ్చు నేను, 3 × 3 × 5 × 5 × 17. సో సింపుల్ గా రాయాలి అని అంటే 3² × 5² × 1 17 పవర్ 1 రాసిన రాయిపోయినా ఒకటి 1. డన్. సో అలా మీరు ఈ 7429 కి మీరు రాసేయండి. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ ప్రాక్టీస్. ఇది మీరు ప్రాక్టీస్ చేసి నాకు ఆన్సర్ ఇవ్వండి. డన్. నెక్స్ట్, ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ ఇంకా ఏం చెప్తుంది అని అంటే,
దీని ప్రకారం ద కన్సిడర్ ద నంబర్స్ 4 power n వేర్ n ఇస్ అ న్యాచురల్ నంబర్. న్యాచురల్ నంబర్ అంటే ఏంటి? 1, 2, 3, 4 ఏవైనా కావచ్చు. చెక్ వెదర్ దెర్ ఈస్ ఎనీ వాల్యూ ఆఫ్ n ఫర్ విచ్ 4 power n ends with digit 0. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే 4 power n తీసుకోండి. అంటే 4 power 1 కావచ్చు, 4 power 2 కావచ్చు, 4 power 3 కావచ్చు, 4 power 4 కావచ్చు. n వాల్యూ ఏదన్నా తీసుకో, ఎక్కడైనా దీని వాల్యూ 0 అవుతుందా అని అంటున్నాడు. సరే చెక్ చేద్దాం. ఇలా ఎన్ని చెక్ చేసుకుంటూ పోతాం మనము? సో 4 power 1 అంటే 4, 4 2s ఇది 16, 4 into 4 16 into 4 అని అంటే ఇది 64. అండ్ ఇలా మనం చేసుకుంటూ పోతే మనకి ఎక్కడా కూడా 0 రాదు. ఎందుకు రాదు అనేది ఒక చిన్న లాజిక్ చెప్తా. వాట్ ఈస్ 10 అన్న? ఇప్పుడు ఒక లాస్ట్ 0 ఉంది అని అంటే అది 10 మల్టిపుల్ అయి ఉంటది. సో 10 మల్టిపుల్ కావాలని అంటే అది ఐదర్ 2 into 5 కదా, అది ఐదర్ 2 తో అయినా డివైడ్ అవ్వాలి, లేకపోతే 5 అండ్ ఐదర్ కాదు అండ్ 5 తో డివైడ్ అవ్వాలి కదా. సరే ఇప్పుడు 4 power n ఉంది. ఓకే, 4 power n క్యాన్ బి రిటర్న్ యాజ్ 2 into 2 whole power n కదా. సో 2 square n 2 power 2n 2 into 2n. ఒకవేళ నేను n is equals to 1 తీసుకుంటే ఇది ఏమవుతుందనా? 2 తో అది ఫ్యాక్టర్ అవుతుందా? ఒకవేళ సరే 2 తో ఫ్యాక్టర్ అవుతుంది. సరే ఇట్ ఈస్ అ మల్టిపుల్ ఆఫ్ 2. దెన్ వాట్ అబౌట్ 5? 5 కి ఇది మల్టిపుల్ కాదు కదా, ఇది 5 కి సారీ 5 కి ఇది ఫ్యాక్టర్ కాదు. సో 4 power n is not a factor of 5. కాబట్టి hence we can say that hence ఇది 5 కి ఫ్యాక్టర్ కాదు, ఓన్లీ 2 కి మాత్రమే ఫ్యాక్టర్ అయినప్పుడు నాకు 0 రాదు లాస్ట్ కి. hence we can say that 4 power n does not ends with 0 for any value of n. ఎనీ వాల్యూ ఆఫ్ n, ఏ n వాల్యూకి కూడా నువ్వు n ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేసినా కూడా దీని వాల్యూ 0 కాదు అని చెప్తున్నా. దెన్ ఫైండ్ ద LCM అండ్ HCF ఆఫ్ 6 and 20. మీకు రెండు తెలుసు. LCM అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అండ్ HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా. సరే 6 ని అండ్ అలాగే 20 ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లాగా రాద్దాం, అప్పుడు చూద్దాం ఏమొస్తుందో. సో నేను దీని ఏమని రాయొచ్చు? సింపుల్, ఇట్ ఈస్ 2 into 3 కదా. సరే 20 ని ఏమని రాయొచ్చు మనము? 20 ని ఎలా రాయొచ్చు? ఇది కూడా చాలా సింపుల్, 2 into 3 దట్స్ ఇట్. ఇది 4 into 5 అంటే 2 square into 5 కదా. LCM అండ్ HCF అంటే ఏంటి? సరే ఫస్ట్ చెప్తున్నాను దట్ LCM లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఈ మల్టిపుల్స్ లో ద లీస్ట్ ఏది ఉంది, అన్నిటికన్నా లీస్ట్ ఏముంది? లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఇక్కడ నాకు ఇదేంటన్నా 2 power 2 ఉంది అండ్ రెండిట్లో కామన్ గా నాకు 3 ఉంది, దెన్ 5 కూడా ఉంది. సో ఇప్పుడు నేను మొత్తాన్ని రాసేసుకున్నా కదా, వీటి పవర్స్ మాక్సిమం తీసుకో. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, సో ఇది డన్. సో 4 into 15 that is equals to 60. LCM of 2 and 6 and 20 is 60 LCM కదా. సరే నెక్స్ట్ హైయెస్ట్ కామన్ మల్టిపుల్. ఓకే, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఫ్యాక్టర్స్ అని అంటున్నాం. ఓకే, వాట్ ఈస్ అ ఫ్యాక్టర్? ఇక్కడ రెండిట్లో 2 is a factor of 6 అండ్ అలాగే 2 is a factor of 20 and 5 is a factor of 20, 3 is a factor of 20. రెండిట్లలో కామన్ గా ఏముంది? 1 సింగిల్ 2, ఒకటే 2 ఉంది. ఓకే, మినిమం తీసుకోవాలి మనం, పవర్ 1. సో HCF is 2. ఓకే, సో మీకు ఇప్పుడు అర్థమైంది ఏంటి? మీకు అర్థమైంది ఏంటంటే LCM ఆఫ్ 60 and 20 is 60. Sorry, 6 and 20 is 60 and HCF of మళ్ళీ సేమ్ నెంబర్ 6 and 20 అనేది ఏమవుతుంది? 2 అవుతుంది. మీకు తెలియని ఇంకొక విషయం ఏంటంటే ఒక్కసారి ఇది అబ్జర్వ్ చేయండి. LCM ఎంత? LCM is 60 into 2 that is equals to 6 into 20. అర్థమైందా? ఇదేంటన్నా 60 and
2 అంటే ఏంటి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ని నేను మల్టిప్లై చేస్తే ప్రోడక్ట్ ఆఫ్ దిస్ 2 నెంబర్స్ వచ్చేసిందా, ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers. So that is our next point. ఇదే మన నెక్స్ట్ పాయింట్. సో ఇదే ఇంకొక క్వశ్చన్, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 96 and 404 బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అండ్ హెన్స్ దేర్ ఎల్సిఎం. ఎల్సిఎం ని ఫైండ్ అవుట్ చేయమని అంటున్నారు ఇందాక ఫార్ములా ప్రకారం. సో 96 ని ఏమని రాసుకోవచ్చు, 404 ని ఏమని రాసుకోవచ్చు, మీకు ఒక వాల్యూ వస్తుంది కదా. ఓకే, మీకు ఏమని వస్తుంది, ఎల్సిఎం అండ్ అలాగే హెచ్సిఎఫ్ రెండు వస్తాయి. ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండు ఫైండ్ అవుట్ చేయాలి, సేమ్ థింగ్. సో ఇక్కడ మీరు చేయాల్సిందల్లా దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాయండి, దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాయండి, దెన్ ఎల్సిఎం ఎంత అండ్ అలాగే హెచ్సిఎఫ్ ఎంత అనేది చెప్పండి. సో ఎల్సిఎం కి గ్రేట్ ఫ్యాక్టర్, హైయెస్ట్ ఫ్యాక్టర్ తీసుకుంటారు అండ్ హెచ్సిఎఫ్ కి లోయెస్ట్ ఫ్యాక్టర్ తీసుకుంటారు. ఇది ఒకటే చిన్న హింట్ నేను మీకు ఇచ్చేది, ఇది ప్రాక్టీస్ చేయడానికి. ఓకే, సో ప్రాక్టీస్ దిస్ క్వశ్చన్, సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లాగే ఉంటది, కాకపోతే నంబర్స్ కొంచెం పెద్దవి అంతే. అండ్ ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 6 and 72 and 120 యూజింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. మ్యామ్ 2 ఉన్నప్పుడు చెప్పారు, మరి 3 ఉన్నప్పుడు కూడా చెప్పండి. సో 6 2 into 3 72 దీన్ని ఎలా రాస్తాం, అండ్ అలాగే 120ని ఎలా రాస్తాం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో. సో ఒక్కసారి మీరు వీడియోని పాజ్ చేసి ఫాస్ట్ గా వీటిని ఎల్సిఎం చేయండి అన్న, ఐ మీన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో రాయండి. అప్పుడు ఏమవుతుంది, సరే 72 2s ఎంత, 3 times and 36 2 అగైన్ ఎంత నాన్న, ఇది 1s 18s 2 టేబుల్లో ఇది మళ్ళీ ఎన్నిసార్లు పోతుంది, 2 9s, దెన్ ఇది 3 into 3. సో ఇక్కడ ఏమొచ్చింది నాకు వాల్యూస్, 2 3 times వచ్చింది అండ్ 3 2 times వచ్చింది. డన్. నెక్స్ట్ 120ని కూడా 2 tables, 2 table, 2 60s 2 30s 2 15s 3 5s అంతే కదా. చలో 2 cube 3 1 and 5 power 1. ఇప్పుడు చెప్పండి వాట్ ఈస్ హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ ఏమవుతుంది, హెచ్సిఎఫ్ అంటే అన్నిటికన్నా ద లీస్ట్ ఫ్యాక్టర్, అన్నిటిలో కామన్ గా ఉన్నాయి రాయండి. 2 and 3 కామన్ గా ఉన్నాయి అండ్ 2 కి పవర్స్ 3 ఉన్నాయి 1 ఉంది, ద స్మాలెస్ట్ తీసుకోవాలి కదా, అండ్ 2 power 1. 3 కి అన్నిటికన్నా కామన్ ఇంత ఉంది. సో హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు 6. సో వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్? హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ 2 numbers is 6. అండ్ వాట్ అబౌట్ ఎల్సిఎం? ఎల్సిఎం లో ఉన్నాయా అని రాసేయండి. సో 2 ఉంది 3 ఉంది 5 ఉంది, 2 3 and 5. ద గ్రేటెస్ట్ పవర్స్ తీసుకోండి. 2 కి గ్రేటెస్ట్ పవర్ 3, 3 కి గ్రేటెస్ట్ పవర్ 2. దట్స్ ఇట్. సో 2 power 3 into 3 power 2 ఎంత? ఇట్ ఈస్ 72. 72 into 5. వాట్ ఈస్ 72 into 5? దట్ ఈస్ 360. దట్స్ ఇట్. సో ఇలా మీరు హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫర్ 3 numbers కూడా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఫర్ ఎనీ 2 positive integers అండ్ ఏబిసి. నేను ఇందాక అదే చెప్పాను, ఏ 2 numbers కి అయితే నువ్వు హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తావో ఆ రెండింటి ప్రోడక్టే ఆ 2 numbers కి కూడా ప్రోడక్ట్ అయిపోతుంది. అర్థం కాలేదా? ఇందాక మనం ఏం చేసాం నాన్న, 6 కి 20 కి ఎల్సిఎం ఎంత అయింది, ఎల్సిఎం ఇస్ ఈక్వల్స్ టు 60 అయింది అండ్ హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు 2 అయింది కదా ఇందాకటి ఎగ్జాంపుల్. సో దీన్ని వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏమంటున్నాడు, హెచ్సిఎఫ్ ఎంత 2 ఇంటూ ఎల్సిఎం ఎంత 60, దాట్ ఈస్ ఈక్వల్స్ టు ఏ ఎంత, సరే ఇది ఏ ఇది బి అనుకుందాం. ఏ ఈస్ 6 into 20, ఇది ఎంత అయింది 120 అయింది, ఇది ఎంత అయింది, ఇది కూడా 120 అయింది చెప్పారా. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers is equals to product of 2 numbers. ఏ 2 numbers, ఏ రెండింటిని మనం ఏ రెండింటికైతే హెచ్సిఎం అండ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసామో అదే రెండింటికి ప్రోడక్ట్ ఈక్వల్ గా ఉంటది. అండ్ కన్స్ట్రక్టింగ్ ఫ్యాక్టర్ ట్రీ. సో ఫ్యాక్టర్ ట్రీని ఎట్లా కన్స్ట్రక్ట్ చేయొచ్చో చూద్దాం. సో ఇందాక ఆల్రెడీ మనం ఇది చేసేసాం, ఇప్పటి నుంచి ఇప్పటిదాకా చేసిందంతా కూడా అదే. రైట్ ద నంబర్ యాజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అండ్ అ కాంపోజిట్ నంబర్. సరే, ప్రైమ్ నెంబర్ లాగా అండ్ కాంపోజిట్ నెంబర్ లాగా రాసి ఓకే దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాలని అంటున్నారు. ఇప్పటిదాకా మనం చేసిందే అది నాన్న. 36
మీరు ఆల్రెడీ క్లాస్ 9th లో 8th లో నేర్చుకున్నది, కొత్త విషయం ఏం కాదు, బట్ డెఫినేషన్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. 2 టేబుల్లో స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ 2, 2 నుంచి 2 1s 2 అండ్ 8s అండ్ దెన్ 2 9s, దెన్ 2 టేబుల్లో పోదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3, 3 3s, ఇంకా 3 కన్నా ఇంకా పోదు. సో 36 నేను ఏమని రాయొచ్చు, 2 into 2 into 3 into 3. సో సింపుల్ గా చెప్పాలంటే 2 ని 2 టైమ్స్ రాసాము అండ్ 3 ని కూడా 2 టైమ్స్ రాసాము. ఇది ఫ్యాక్టరైజేషన్ అని అంటాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్స్ ఇంకా వేరే సోర్సెస్ నుంచి, నాట్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్. సో ద మిస్సింగ్ నెంబర్స్ ఇన్ ద ఫాలోయింగ్ ట్రీ ఈస్, ఇందులో నుంచి మనం మిస్సింగ్ నెంబర్స్ ని తీయాలి. ఎలా? హౌ కమ్? సో ద ఫ్యాక్టర్ ట్రీ ఈస్ 15, 35, 21 అండ్ అలాగే 12. వీడియోని పాజ్ చేసి ఒక్కసారి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి నాన్న. సో మిస్సింగ్ నెంబర్ ఇక్కడ 15. ఓకే, చలో. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈచ్ ప్రైమ్ నెంబర్ ని ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ నెంబర్స్ లాగా చెప్పండి అని అంటున్నాడు. ఇందాకే మనం 140 చూసాము, 3825 చూసాము అండ్ అలాగే 7429 చూసాము. ఇంకేం మనం బ్యాలెన్స్ ఉంది, ఏది బ్యాలెన్స్ ఉంది మనకి? సరే ఈ నెంబర్ ట్రై చేద్దామా, కొంచెం డిఫరెంట్ గా ఉంది. చలో, 5 4th 1 5005, 5005 కదా. 2 టేబుల్లో వస్తుందా? రాదు. 5 టేబుల్ 1001, 1001 ఇది ఏ టేబుల్లోనైనా పోతుందా? సరే 7 టేబుల్లో చూసుకుందాం. ఓకే, 7 టేబుల్, 5 తర్వాత 7, 7 1s 7, దెన్ ఏమైందనా 7 1s 7, 3 మిగిలింది, 3 7s, సారీ 3 4s, 7 4s 28, ఎంత మిగిలింది? 2 మిగిలింది. సో 3s. దెన్ ఇంకా నెక్స్ట్ ఏం పోతుంది? నెక్స్ట్ 9 టేబుల్ కాదు, దీని తర్వాతది డైరెక్ట్ గా 11, 11 1s 11, 3 మిగిలింది, ఇది 13. సో 5005 కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 5 7 ఇంటూ 13 ఇంటూ 11. ఇది ఇంకేదైనా కొత్తగా ఉందా? 7429 కి ఇందాక నేను మీకు హోంవర్క్ ఇచ్చినా అదే చేయండి. 1456 is a very small number that you can do. Next, find the LCM and HCM of the following pairs of integers and verify. ఓకే, ఇది చెక్ చేయమంటున్నాడు, ఫైండ్ అవుట్ చేయమన్నాడు, దాని తర్వాత చెక్ చేయండి అని కూడా అంటున్నాడు. సో మీకు ఈజీగా ఉండేది ఈ ఫస్ట్ది ఈజీగా ఉంది, చిన్న చిన్న నెంబర్స్ కాబట్టి నేను వదిలేస్తున్నాను. దెన్ మనం ఇంకేది ట్రై చేయొచ్చు? 5 10 అండ్ 92 పెద్ద నెంబర్స్ ఉన్నాయి కదా, ఇది ట్రై చేద్దాం. సెకండ్ది ఓకే, 5 10 ని మనం ఫ్యాక్టరైజ్ చేద్దాం. ఏమవుతుంది 5 10 ని ఫ్యాక్టరైజ్ చేస్తే? సరే 5 10 2 టేబుల్, 2 2s అండ్ అలాగే 41 కదా, సారీ 1 1 అంటే 2 5s అండ్ అలాగే 2 5s. దెన్ అగైన్ 2 టేబుల్లో పోదు, 3 టేబుల్లో పోతుందా? ట్రై చేద్దాం. సో 3 టేబుల్, 3 7s 21, 3 8s 24, 1 మిగిలింది 5. అగైన్ మళ్ళీ ఇది 3 టేబుల్లో పోతుందా? పోదు. సో 5 టేబుల్, 5 1s 5 అండ్ ఏమైందన్నా ఇక్కడ 3 మిగిలింది, 3 మిగిలింది, 3 ఇది 17. 17 ఇట్ సెల్ఫ్ ఇస్ అ ప్రైమ్ నెంబర్. సో ఇక్కడ నేను ఏమని రాయొచ్చు? 2 into 3 into 5 into 17, డన్. అండ్ ఇంకొక నెంబర్ ఏంటి? 92. 92 ఇస్ అ వెరీ స్మాల్ నెంబర్, సో నువ్వు చాలా ఈజీగా రాసేయచ్చు దీన్ని. 92 2 4s 8 అండ్ 2 6s అండ్ అలాగే 2 టేబుల్ 2 2s ఎంత? 4 అండ్ అలాగే ఇక్కడ 2 3s 23. 23 ఇట్ సెల్ఫ్ ఇస్ అ ప్రైమ్ నెంబర్ కాబట్టి నేను ఏమని రాసుకోవచ్చు? 2 square into 23. ఇప్పుడు హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం చెప్పండి. హెచ్సిఎఫ్ అండ్ అలాగే ఎల్సిఎం ఏమవుతుంది? సరే హెచ్సిఎఫ్ అని అంటే రెండిట్లో కామన్ గా ఏముంది? 2 ఉంది. 3 ఉందా? లేదు. 5 లేదు. 17 లేదు. 23 లేదు. అండ్ దట్టు కామన్ గా లీస్ట్ ఫ్యాక్టర్ కాబట్టి 2 తీసుకున్నాం. అండ్ ఎల్సిఎం లో ఉన్నాయన్ని తీసుకోండి. 2 into 3 into 5 into 17 into 23. పవర్స్ తీసుకోండి. 2 కి మాత్రమే హైయెస్ట్ పవర్ ఉంది, మిగిలిన వాటన్నిటికీ 1 ఉన్నది. సో నో నీడ్ టు బాదర్. సో యాజ్ ఇట్ ఈస్ గా వచ్చేసింది.
ఇప్పుడు ఎల్సిఎం ఇది ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయండి. దెన్ మీరు చెక్ చేయొచ్చు. వెరిఫై ఏమని వెరిఫై చేయాలి మీరు అని అంటే, ఇక్కడ హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం is equals to ఈ 2 నెంబర్స్ 510 ఇంటూ 92 కి ఈక్వల్ అవుతుందా లేదా అని చెక్ చేయండి. ఇలా అన్ని క్వశ్చన్స్ కి చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద హెచ్సిఎం అండ్ ఎల్సిఎఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంటీజర్స్ బై అప్లైయింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇది కూడా ద సేమ్ క్వశ్చన్ నాన్న. కావాలంటే ఐ విల్ డూ దిస్ ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ లో 12 ఏమని రాసుకున్నాం మనము? 3 ఇంటూ 15 ని 3 ఇంటూ 5, 21 ని 3 ఇంటూ 3 టేబుల్లోనా? వెరీ గుడ్. 3 ఇంటూ 7. ఇంకా మనకి ఇంకేమైనా పోతుందా? లేదు. సో డైరెక్ట్ మనం ఏం చూస్ చేసుకోవచ్చు? హెచ్సిఎఫ్. వాట్ ఈస్ హెచ్సిఎఫ్ అండ్ వాట్ ఈస్ ఎల్సిఎం? 3 నెంబర్స్ కి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను మీకు ఇందాకే చెప్పేశాను. 3 నెంబర్స్ కి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పేశాను. వాట్ ఈస్ ద కామన్ థింగ్ ఇన్ దిస్? 1, 2, 3. ఓకే, మూడిట్లలో కామన్ గా 3 ఉంది అండ్ పవర్ కూడా 1 ఉంది. సో నో నీడ్ టు ఫైండ్, నో నీడ్ టు టేక్ పవర్స్. అండ్ అలాగే ఇక్కడ ఎల్సిఎం లో 3 అన్నిట్లో ఉంది. 3 కాకుండా 2 స్క్వేర్ ఉంది, 5 ఉంది అండ్ అలాగే 7 కూడా ఉంది. అప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది నాన్న? ఎల్సిఎం ఇస్ సింప్లీ మీరు మల్టిప్లై చేయొచ్చు. వీటన్నిటిని మల్టిప్లై చేస్తే కొంచెం గట్టి నెంబరే వస్తుంది. ఇలాగే ఉంచేస్తానన్నా ఓకే. బట్ మీరు వెరిఫై చేయాలని అనుకుంటే ఇక్కడ కూడా వెరిఫై చేయొచ్చు. ఇది అండ్ ఇది మల్టిప్లై చేస్తే మనకు 12, 15, 25 ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో సేమ్ వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ గివెన్ దట్ హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్ ఇస్ 9 అండ్ ఫైండ్ ఎల్సిఎం ని ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నాడు. సో 2 నెంబర్స్ ఇచ్చాడు నాన్న. 2 నెంబర్స్ ఏంటి? 2 నెంబర్స్ ఆర్ 306 అండ్ అలాగే 657 కదా. ఈ రెండింటి హెచ్సిఎఫ్ ఇచ్చాడు. ఎంతంట? 9. ఎల్సిఎం ఎంత అని అడుగుతున్నాడు. మనకి ఫార్ములా తెలుసు. ఓకే, మీరు మళ్ళా ఆవేశపడి రెండింటికి ఫ్యాక్టరైజేషన్ చేసి ఇవన్నీ చేయొద్దు. సింపుల్ దట్ 306 ఇంటూ 657 అంటే ఫార్ములా రాద్దాం ఫస్ట్. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఏంటా నెంబర్స్? 306 ఇంటూ 657 కదా. అండ్ ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ ఎంత? 9 అని తెలుసు. దీన్ని తీసుకొస్తే ఏమవుతుంది? బై అవుతుంది. సో ఎల్సిఎం ఇస్ ఈక్వల్స్ టు 306 ఇంటూ 657 బై 9. చలో ఇప్పుడు చెప్పండి. క్యాన్సిల్ చేసి ఈ వాల్యూ ఎంత వస్తుందో చెప్తారా? క్యాన్సిల్ చేసి వాల్యూ ఎంత వస్తుందో చెప్పండి. సో మీరు క్యాన్సిల్ చేద్దాం అనుకుంటే ఎస్, ఇది 3 3s 3102. మళ్ళీ ఇంకా క్యాన్సిల్ చేద్దాం అనుకుంటే 3 1s 3 3s 9 అండ్ అలాగే ఇది 4 34. సో ఎల్సిఎం ఇస్ ఈక్వల్స్ టు 34 ఇంటూ 657. 34 ఇంటూ 657. ఈ వాల్యూస్ ని మీరు ఇంకా ఓపిక ఉంటే మీరు సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ చెక్ వెదర్ 6 power n can end with a digit 0 for any natural number. ఇది చాలా ఫేమస్ క్వశ్చన్ అన్న. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. చాలా పెద్ద క్వశ్చన్ ఇది. బట్ వెరీ వెరీ సింపుల్. ఇక్కడ చిన్న థింగ్ నాన్న దట్ ఇక్కడ ఎండ్స్ విత్ 0 అని అన్నాడు. అంటే ఏదైనా నెంబర్ 0తో ఎండ్ అవ్వాలి అని అంటే షుడ్ బి ఫ్యాక్టర్ ఆఫ్ 2,5. ఓకే, అంటే 10 లాస్ట్ కి ఇది రావాలని అంటే 2 into 5 అనేది ఖచ్చితంగా ఉండాలి కదా. ఇట్ షుడ్ బి ఫ్యాక్టర్ ఆఫ్ 5 అండ్ అలాగే 10 కదా. కానీ 6 ఏమవుతుంది నాన్న? ఒకవేళ 6 power n అని అనుకోండి. నేను 6 power 1 తీసుకున్నా 6 అవుతుంది. 6 power 2 తీసుకుంటే 36 అవుతుంది. 6 power 3 తీసుకుంటే 216 అవుతుంది. సో ఎక్కడైనా 6 వస్తుంది. అంటే బేసిక్ థింగ్ ఏంటి? ఇక్కడ 6 power n కావాలి అని అంటే 2 into 3 power n అవుతుంది అంతే. ఎక్కడైనా 2 తో మల్టిప్లై అవుతుంది కానీ 5 తో డివిజిబుల్ అవుతుందా? లేదు. సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు? దెర్ ఇస్ నో 5 ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో హౌ కెన్ బి గెట్ 0 ఎట్ లాస్ట్? కాబట్టి ఇక్కడ బై ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్, ఇందాక మనం చూసిన ఫండమెంటల్ థియరమ్ ప్రకారం
ఫ్యాక్టరైజేషన్ లో 5 లేదు కాబట్టి 6 power n will not end with 0. Okay, it never ends with 0. ఇది ఆన్సర్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ వై 7. ఇది సూపర్ క్వశ్చన్. ఇది ఒక నంబర్, కంప్లీట్ నంబర్ x అని అనుకో. వై 7 into 11 into 13 plus 13 అండ్ ఇంకొక నంబర్ వై 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 ఆర్ కాంపోజిట్ నెంబర్. ఇవి ఎందుకు కాంపోజిట్ నెంబర్స్ అని అంటున్నాడు. సరే, ఎంత పెద్ద నెంబర్ ని మల్టిప్లై చేసే ఓపిక నాకు లేదు, కానీ కొంచెం తెలివి ఉంది. ఎట్లా, ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 13 ఉంది, కామన్ తీద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 13 కామన్ తీసిన తర్వాత 7 into 11 plus 1. ఓకే, సో ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 13 into ఇది ఎంత 77 plus 1 into 78. సో 78 ఇస్ అ కాంపోజిట్ నెంబర్. సో మొత్తం నెంబర్ కాంపోజిట్ నెంబర్ అయింది కదా. అలాగే వై, ఇది చూద్దాం. సో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. నేను 5 ని బయటికి తీసా, అండ్ 5 ని బయటికి తీయాల్సిన, సరే తీసానని అనుకుందాం. ఇక్కడ ఏంటన్నా 7 into 6 into ఇంకేంది 4 into 3 into 2 plus 1, రైట్. సో ఇది సమ్ అదర్ నంబర్ కదా. ఒకవేళ ఇది ఆడ్ నెంబర్ అయినా నాకేమొస్తుంది, ఇక్కడ ఇది కాకుండా ఇది ఇంకా వేరే నంబర్ అయింది కాబట్టి ఇట్ ఈస్ అ కాంపోజిట్ నెంబర్ కదా. ఇంకా మీకు ఓపిక ఉంది అని అనుకుంటే మీరు 5 ఇది మల్టిప్లై చేయండి. 2 into 3 ఏమవుతుంది, 2 into 3 6, 6 into 4 వాట్ ఈస్ ఇట్, 6 into 4 24. అండ్ ఇంకా ఏముంది మనకి, సో 24 into 7 2040 సంథింగ్ వస్తుంది. 5040 మొత్తం కలిపి ఈ మొత్తం నెంబర్ 5040 వచ్చింది. సో వాట్ ఈస్ 5040 నానా? వాట్ ఈస్ 5040? ఇట్ ఈస్ అ కాంపోజిట్ నెంబర్. సో నేను ఒక నంబర్ ని ఓన్లీ ప్రైమ్ ప్రోడక్ట్స్ గా రాసినప్పుడు మాత్రమే అది ప్రైమ్ అవుతుంది. బట్ ఇక్కడ నాకు దీని ప్రోడక్ట్ లో నాకు ఒక కాంపోజిట్ నెంబర్ వచ్చింది. సో ఇట్ ఈస్ అ కాంపోజిట్ నెంబర్. ఓకే, నెక్స్ట్, there is a circular path around the sports field. Sonia takes 18 minutes to drive one around the field, while Ravi takes 2 minutes for the same. ఇక్కడ ఒక హారిజంటల్ ఫీల్డ్ ఉంది, రైట్. సో ఇక్కడ దీన్ని ఏం చేశారు, సోనియా అండ్ అలాగే రవి వీళ్ళిద్దరు 12 minutes దీని చుట్టూనే తిరుగుతున్నారు. అంటే ఫస్ట్ సోనియా స్టార్ట్ అయింది. ఓకే, సోనియా స్టార్ట్ అయింది, మొత్తం తిరిగి ఇక్కడ దాకా వచ్చేసరికి సోనియాకి పట్టిన టైం ఎంత, 18 minutes. ఓకే, అలాగే ఇంకా ఏంటి, సేమ్ ప్లేస్ నుంచి రవి కూడా తిరుగుతున్నాడు. రవి కూడా మొత్తం తిరిగి వచ్చేసరికి రవికి పట్టిన టైం ఎంత నానా, ఇట్ ఈస్ 12 minutes. అయితే వీళ్ళిద్దరు ఒకటేసారి ఒకటే పాయింట్ నుంచి స్టార్ట్ అయితే, దెన్ గో ఇన్ ద సేమ్ డైరెక్షన్ అయితే హౌ మెనీ మినిట్స్, ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ విల్ దే మీట్ అగైన్ ఎట్ స్టార్టింగ్ పాయింట్? ఎంతసేపటి తర్వాత వీళ్ళిద్దరూ సేమ్ పాయింట్ దగ్గర మీట్ అవుతారు అని అడుగుతున్నారు. సో ఇప్పుడు ఒకరికి 12 minutes, ఇంకొకరికి 18 minutes పడుతుంది. ఒక్కసారి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. దీన్ని ఏమంటాం, 3 into 2 square. అండ్ దీన్ని ఎలా రాస్తాం నాన్న, 18 కదా. సో 2 into 9 2s, సో 3 square. ఇప్పుడు నేను ఐదర్ హెచ్సిఎం అయినా ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్సిఎం అయినా ఫైండ్ అవుట్ చేయాలి విషయానికి వస్తాయి. బట్ ఇక్కడ ఏంటి, ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్, ఎన్ని మినిట్స్ తర్వాత వాళ్ళు మళ్ళీ ఒకటే పాయింట్ దగ్గర కలుస్తారు అని అంటున్నాడు. సరే, ఇప్పుడు నీకు చిన్న లాజిక్ చెప్తా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది రానా, ఇక్కడ నుంచి, ఓకే, ఇక్కడ నుంచి రవి అండ్ అలాగే సోనియా స్టార్ట్ అయ్యారు. సో రవి ఒక రౌండ్ వేసేసి వచ్చాడు. ఎన్ని మినిట్స్ పట్టింది, 12 minutes పట్టింది. 12 minutes కి సోనియా ఎక్కడుంది, ఇక్కడే ఉంది. ఇంకా 12 minutes కి రవి ఇక్కడ ఉంటే సోనియా ఇక్కడ ఉంది. సరే, దాని తర్వాత 12 minutes కి ఏమైంది, ఇంకో కొంచెం దూరం పెరిగింది, ఇంకో కొంచెం దూరం, అట్లా ఒక రౌండ్. ఇదంతా ఇది మొత్తం ఇది మొత్తం తిరగడానికి వీళ్ళిద్దరూ మళ్ళీ సేమ్ పాయింట్ కి రావడానికి మనకి ఎన్ని మినిట్స్ పడుతుంది అనేది ఎల్సిఎం ఇస్తుంది. ఓకే, ఎల్సిఎం ఇస్తుంది. ఇద్దరికి కామన్ మల్టిపుల్ ఎక్కడుంది,
అంటే ఎన్ని రౌండ్లు తిరిగితే ఒకటే పాయింట్ దగ్గరికి రవి వస్తాడు, అండ్ ఎన్ని రౌండ్లు తిరిగితే ఒకటే పాయింట్ దగ్గరికి సోనియా వస్తుంది అది. సో ఇక్కడ ఎల్సిఎం తీయాలి. ఎల్సిఎం అంటే 2 ఉంది అండ్ 3 ఉంది. హైయెస్ట్ ఏంటి నాన్న, ఇక్కడ స్క్వేరే, ఇక్కడ స్క్వేరే. సో 4 into 9 దాట్ ఈస్ నథింగ్ బట్ 36 minutes తర్వాత వీళ్ళిద్దరు సేమ్ పాయింట్ దగ్గర కలుస్తారు. హాఫ్ అన్ అవర్ తిరిగిన తర్వాత వీళ్ళిద్దరు సేమ్ పాయింట్ దగ్గర కలుస్తారు. నెక్స్ట్ కో ప్రైమ్ నెంబర్స్. ఇందాకనే నేను చెప్పిన కో ప్రైమ్ నెంబర్స్ అని అంటే, కో మీన్స్ అ పెయిర్ ఆఫ్ నంబర్స్. అవి ఎలాంటి నెంబర్స్? ప్రైమ్ నెంబర్స్. అండ్ దే హ్యావ్ అ కామన్ ఫ్యాక్టర్ 1 ఉంటే వాటి మనం ఏమంటాం? కో ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. సో 4, 9, 4 అసలు ప్రైమ్ నెంబర్ కానే కాదు. మరి అలా అంటప్పుడు ఇది 4 కాదు 9 కాదు. సో ఓకే సో ద పెయిర్ ఆఫ్ నంబర్స్, ఇక్కడ ప్రైమ్ నెంబర్సే కావాల్సిన అవసరం లేదు. సో ఏదైనా నంబర్స్ కావచ్చు. ఇప్పుడు 4 ఉంది, 4 నేను ఏమని రాస్తాను? 2 into 2 square into 1 అని రాస్తున్నాను. 9 ఉంది, ఏమని రాస్తాను? 3 square into 1 అని రాస్తున్నాను. అప్పుడు ఏమైందన్నా, ఈ రెండింటికి కామన్ గా ఏముంది? ఓన్లీ 1 మాత్రమే ఉంది కదా. ఇలాంటి నెంబర్స్ ని కో ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. అవి ప్రైమ్ నెంబర్సే కావాల్సిన అవసరం లేదు. కాంపోజిట్ కావాలి, 2 కాంపోజిట్ కావచ్చు, 2 ప్రైమ్ కావచ్చు, లేకపోతే ఒకటి కాంపోజిట్ అయి ఒకటి ప్రైమ్ కూడా కావచ్చు. అండ్ థియరం ఏం చెప్తున్నానంటే, ఒకవేళ పి అనేది ఒక ప్రైమ్ నెంబర్ అయితే, పి డివైడ్స్ ఏ స్క్వేర్. ఒకవేళ ఆ ప్రైమ్ నెంబర్ ఏ స్క్వేర్ ని డివైడ్ చేస్తుందంటే దాని అర్థం ఏంటంటే ఏని కూడా డివైడ్ చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు 2 అనేది దేన్ని 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్. ఓకే, 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్. ఈ 2 అనేది 16 ని డివైడ్ చేస్తుంది. వాట్ ఈస్ 16? 4 స్క్వేర్. అంటే 2 అనేది ఈ 4 ని కూడా డివైడ్ చేస్తుంది అని అర్థం. ఓకేనా? పి అనేది ఏ స్క్వేర్ ని డివైడ్ చేస్తుంది. ఏ స్క్వేర్ డివైడ్స్ బై పి, మనకు ఒక నంబర్ వచ్చింది. ఓకే, అంతే. ఈ పి అనేది ఏని కూడా డివైడ్ చేస్తుంది. రిమైండర్ 0 అయింది. అప్పుడు ఇది కూడా సమ్ అదర్ నెంబర్ వస్తుంది. దెన్ రిమైండర్ 0 అవుతుంది అని అర్థం. సో సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే 2 అనేది 4 స్క్వేర్ ని డివైడ్ చేస్తుంది అని అంటే 2 4 ని కూడా డివైడ్ చేస్తుంది. ఓకే, 3 అనేది 81 ని డివైడ్ చేస్తుంది అంటే 3 9 ని కూడా డివైడ్ చేస్తుంది. ఎందుకు? ఇది 9 స్క్వేర్ కాబట్టి. ఇంకా చెప్పాలంటే ఇంకేమున్నాయి? 5 అనేది ఏమని చెప్తున్నాం మనము? 625 ని డివైడ్ చేస్తుంది అని అంటే 5 అనేది 25 ని కూడా డివైడ్ చేస్తుంది. ఇలా. ఓకే, ఇది థియరం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సమ్ ఆఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ రేషనల్ నెంబర్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ ఇస్ అ రేషనల్ నెంబర్ అని అన్నాడు. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ నాన్న, రేషనల్ ఇర్రేషనల్ ని కలిపితే మనకి ఆన్సర్ ఏమొస్తుంది? ఇర్రేషనలే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేషనల్ నెంబర్ ఎంత? నేను 0.5 తీసుకున్నా. 0. అఫ్ కోర్స్ మనము ఏంటి p/q 1/2 లాగా కూడా రాసుకోవచ్చు. ఇది రేషనల్ నెంబర్. అండ్ ఈ 0.4 2 3 7 8 9 4 8 3 2 ఇలా ఇర్రేషనల్ నెంబర్ తీసుకున్నా. అది ఎన్ని నెంబర్స్ పోతుందో మనకు అనవసరం. సో అలాంటప్పుడు నేను దీన్ని ఆన్సర్ రాస్తే ఏమవుతుంది అన్న? ఇది 4 2 3 7 8 9 4 8 ఇదంతా మళ్ళీ సేమ్ నెంబర్ వస్తుందా? వాట్ ఈస్ దిస్ నెంబర్? ఇర్రేషనల్. అండ్ అలాగే ద ప్రోడక్ట్ అండ్ కోషంట్ ఆఫ్ నాన్ జీరో రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ ఇస్ అ రేషనల్ నెంబర్. నాన్ జీరో, రేషనల్ అండ్ ఇర్రేషనల్. ద ప్రోడక్ట్ అండ్ కోషంట్. సరే, ద ప్రోడక్ట్ చూసుకుందాం. ద ప్రోడక్ట్ ఆఫ్ అ నాన్ జీరో రేషనల్ నెంబర్. ఇప్పుడు 0.2 అనేది ఒక రేషనల్ నెంబర్ ఇంటూ ఇర్రేషనల్ నెంబర్ ని నేను మల్టిప్లై చేశాను. ఇప్పుడు ఒక సేమ్ నెంబర్ నానా, సరే 3.14 22/7 ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్ కదా. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మళ్ళీ నాకేమొస్తుంది? నాన్ టర్మినేటింగ్ ఇర్రేషనల్ నెంబర్ వస్తుందా? సో అదే నేను ఇర్రేషనల్ నెంబర్ కి, దీని పూర్తి ఉద్దేశం ఏంటంటే, ఇర్రేషనల్ నెంబర్ కి నువ్వు ఒక రేషనల్ నెంబర్ ని యాడ్ చేసిన, రేషనల్ నెంబర్ ని యాడ్ చేసిన, మల్టిప్లై చేసిన ఏమొస్తుంది? ఈవెన్
మైనస్ చేసినా లేకపోతే కోషన్ చేసినా మనకి రిజల్ట్ ఏమొస్తుంది అన్న ఇర్రేషనలే వస్తుంది అని చెప్తున్నాం. ఇర్రేషనల్ నెంబర్ కి మనం ఏ రేషనల్ నెంబర్స్ ని యాడ్ చేసినా, మల్టిప్లై చేసినా, సబ్ట్రాక్షన్ చేసినా లేకపోతే ప్రొడక్ట్ చేసినా మనకి ఆన్సర్ ఇర్రేషనలే వస్తుంది. నెక్స్ట్, ద ప్రోడక్ట్ ఆఫ్ టూ ఇర్రేషనల్ నెంబర్స్ మే ఆర్ మే నాట్ బి ఇర్రేషనల్. టూ ఇర్రేషనల్ నెంబర్స్ ని మనం మల్టిప్లై చేస్తే అది కొన్నిసార్లు రేషనల్ నెంబర్ ఇవ్వచ్చు, లేకపోతే ఇర్రేషనల్ నెంబర్ అయినా ఉంటుంది. అండ్ అలాగే సమ్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ టూ ఇర్రేషనల్ నెంబర్స్ మే ఆర్ మే నాట్ బి. ఓకే, ఇందాక ఇక్కడ ఖచ్చితంగా ఎప్పుడు ప్లస్ చేసినా లేదంటే యా ఇది టూ సమ్ ఆఫ్ టూ డిఫరెంట్ సమ్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్ కూడా అన్నాడు. ఇది లైక్ కోషన్. ఇక్కడ ఏంటి రేషనల్ అండ్ ఇర్రేషనల్ అన్నప్పుడు మనకి ఖచ్చితంగా ఇర్రేషనలే వస్తుంది. కానీ రెండు రేషనల్ నెంబర్స్ అయినప్పుడు మే ఆర్ మే నాట్ బి ఇర్రేషనల్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. అండ్ ప్రూవ్ దట్ రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్స్. దీనికి మనము ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ప్రూఫ్ బై కాంట్రడిక్షన్. ఓకే, దీనికి మనము ఫస్ట్ రూట్ 3 అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడానికి మనకి ఒక కంప్లీట్ ప్రాపర్ ఇది థియరం నానా. థియరం ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ రూట్ 3, రూట్ 2, రూట్ 5, రూట్ 7 ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. సో నేనేమనుకుంటున్నానంటే సేమ్ ఇందాక చెప్పినట్టే నువ్వు దీన్ని ప్రూవ్ చేయాలనంటే ఏం చేయాలి? ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. కాంట్రడిక్షన్ అని అంటే దీనికి క్వశ్చన్ లో ఏదైతే ప్రూవ్ చేయమన్నాడో నేను దానికి ఆపోజిట్ గా అనుకుంటున్నా. లెట్స్ సే ఏమనుకుంటున్నాము? రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నాడు కదా. రూట్ 3 ఈజ్ అ రేషనల్ నెంబర్. ఓకే, మనకి డెఫినేషన్ ప్రకారం ఏం తెలుసు? ఇక్కడ నుంచి ఇంకా కథ స్టార్ట్. డెఫినేషన్ ప్రకారం ఏం తెలుసు? రూట్ 3 రేషనల్ అయితే రూట్ 3 ని నేను p/q ఫామ్ లో రాసుకోవచ్చు కదా, అంతే కదా. రూట్ 3 ని p/q ఫామ్ లో రాసుకున్నాము. సో నేను ఇక్కడ 3 ని ఏం చేస్తున్నాను? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే, బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే 3 is equals to p/q. 3 is equals to p/q. అండ్ మీరు ఇంకొక విషయం మర్చిపోదు, దట్ q should not be equal to 0. సో p square q square. సో p square is equals to 3 into q square. p square is equals to 3 into q square అయిపోయింది. అంటే దీని అర్థం ఏంటి నాన్న? 3 divides p square అన్నమాట. p స్క్వేర్ తో నేను 3 ని డివైడ్ చేస్తే అది q స్క్వేర్ టైమ్స్ డివైడ్ చేస్తుంది అని అర్థం. 3 అనేది p స్క్వేర్ ని డివైడ్ చేస్తుంది. మనం ఇందాకే ఒక రూల్స్ చూసాం. ఏంటి? ఒకవేళ p a స్క్వేర్ ని డివైడ్ చేస్తే దాని a ని కూడా, p అనేది ఒక ప్రైమ్ అయితే, ప్రైమ్ నెంబర్ అయితే p a స్క్వేర్ ని డివైడ్ చేస్తే p a ని కూడా డివైడ్ చేయాలి కదా. డన్. సరే, నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ ఒకవేళ p డివైడ్స్ p స్క్వేర్ అయితే p స్క్వేర్ ని డివైడ్ చేస్తుందంటే p అనేది మన దీన్ని కూడా డివైడ్ చేయాలి కదా, p ని కూడా డివైడ్ చేయాలి కదా. సరే, p ని కూడా డివైడ్ చేస్తే p is equals to సమ్ k టైమ్స్ ఇక్కడ దీన్ని డివైడ్ చేసింది. సో p is equals to 3 into k అంటే p 3 ని కూడా డివైడ్ చేసింది. ఓకే, ఇప్పుడు నేను ఏమన్నాను నాన్న? దట్ 3 అనేది p స్క్వేర్ ని డివైడ్ చేసింది అండ్ 3 అనేది p ని కూడా డివైడ్ చేసింది. ఒక్కసారి అక్కడ ఫార్ములాకి వెళ్దామా? ఇప్పుడు p అంటే ఒకవేళ p ప్రైమ్ నెంబర్ అయితేనే ఇది a స్క్వేర్ ని అండ్ a ని డివైడ్ చేస్తుంది కదా. బట్ మనం ఏమనుకున్నాము? ఇక్కడ p అండ్ q ఆర్ బోత్ ఆర్ p అండ్ q ఆర్ బోత్ ఆర్ కో ప్రైమ్ నెంబర్స్ అని అనుకున్నాము. కానీ ఇక్కడ ఏం జరిగిందనా? ఇది కంప్లీట్ గా కాంట్రడిక్షన్ జరిగింది. అర్థమైందా? అర్థం కాలే? సో ఇక్కడ p is equals to 3, ఇది k స్క్వేర్ కదా. సో దేని p is equals to, నేను దీని వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. దెన్ వాట్ హ్యాపెన్స్?
p is equals to 3k కదా, 3k whole square is equals to 3 into q square. Then what happens, ఇక్కడ 3 ఇది 9, k square is equals to 3 into q square. ఇది పోయింది 3k square, q square is equals to 3k square అయింది. q square is equals to 3k square. అంటే ఇక్కడ 3q ని కూడా డివైడ్ చేస్తుంది. సో 3q ని డివైడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది నాన్న, 3q స్క్వేర్ ని డివైడ్ చేస్తే 3q స్క్వేర్ ని డివైడ్ చేస్తే 3q ని కూడా డివైడ్ చేస్తుంది. ఇప్పుడు చెప్పండి కో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమనుకున్నాము, ఆ రెండింటి మధ్యలో ఎలాంటి కామన్ ఫ్యాక్టర్స్ ఉండొద్దు అని అనుకున్నాం కదా. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ 3p స్క్వేర్ ని డివైడ్ చేసింది, దెన్ 3p ని కూడా డివైడ్ చేసింది అని అనుకుంటే మనకేమొచ్చింది, 3q ని డివైడ్ చేసింది, 3q స్క్వేర్ ని కూడా డివైడ్ చేసింది. ఇప్పుడు p కి అండ్ q కి కామన్ ఫ్యాక్టర్ ఏముంది, 3 అనేది కామన్ ఫ్యాక్టర్ అయింది. కానీ మనం ఇక్కడ అనుకుంది ఏంటి, ఈ p అండ్ q అనేవి రెండు కో ప్రైమ్ ఫ్యాక్టర్స్, అంటే 1 కు మించి ఏ నెంబరు ఆ రెండింటి మధ్యలో కామన్ ఫ్యాక్టర్ గా ఉండదు. కానీ ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ 3 వచ్చింది. అందుకోసం మనం అనుకున్న దాని నుంచి మనం సొల్యూషన్ ట్రై చేస్తే మనకి ఫైనల్ గా వచ్చిన కన్క్లూజన్ తప్పు. ఎందుకు కన్క్లూజన్ తప్పు వచ్చింది అంటే మనం మొదట్లో అనుకున్నది రాంగ్. నేను √3 అనేది రేషనల్ అనుకున్నాను, ఇది రాంగ్. అంటే √3 అనేది ఇర్రేషనల్ నంబర్. √3 అనేది ఇర్రేషనల్ నంబర్. నెక్స్ట్ 5 - √3 అనేది ఇర్రేషనల్ అని ఎట్లా చెప్తాం. ఇందాక మనము √3 ఈజ్ ఇర్రేషనల్ అని తెలుసు కదా, √3 ఇర్రేషనల్, √7 ఇర్రేషనల్, ఇవన్నీ మనకు తెలుసు. బట్ 5 - √3 ఇర్రేషనల్ అని చెప్పాలనంటే సేమ్ మళ్ళీ లెట్స్ సే ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ మెథడ్ లోనే 5 - √3 అనేది ఒక రేషనల్ నెంబర్ అని అనుకుంటాం. ఇది ఒక రేషనల్ నెంబర్ అని మనం అనుకుంటున్నాం. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా స్క్వేర్ చేస్తే 5 - √3 హోల్ స్క్వేర్ p/q హోల్ స్క్వేర్ కదా. దీన్ని స్క్వేర్ చేయండి నాన్న, ఇదేమైంది, స్క్వేరింగ్ చేస్తే బోత్ సైడ్ 25 మైనస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే √3 స్క్వేర్ మైనస్ 2 into 5 into √3 that is equals to p square by q square. ఓకే, ఇక్కడ నంబర్స్ ఇది ఏమైంది, ఇది 28 మైనస్ 10 √3 that is equals to p square minus q square. ఇది అది తీసుకెళ్ళండి, 10 √3 అది తీసుకొచ్చి ఈ నెంబర్ని ఇటు తీసుకురండి. అప్పుడు ఏమైంది, 28 ప్లస్ p స్క్వేర్ బై q స్క్వేర్ దాట్ ఈస్ ఈక్వల్స్ టు 10 √3. ఈ 10 ఇటు వస్తే వాట్ హ్యాపెన్స్, ఈ 10 ఇటు వస్తే 1/10, లేకపోతే నువ్వు ఇంకా సింప్లిఫై చేద్దామని అనుకున్నావు, 28 q స్క్వేర్ ప్లస్ p స్క్వేర్ బై q స్క్వేర్ ఇంటూ ఈ 10 ఇటు వస్తే ఏమవుతుందన్నా, డినామినేటర్ వస్తుంది 1/10 దాట్ ఈస్ ఈక్వల్స్ టు √3. మనం ఇదంతా ఏమనుకొని చేస్తున్నాం, ఇదంతా ఇర్రేషనల్ నంబర్ అనుకొని చేస్తున్నాం. ఓకే, ఇదంతా ఏమనుకొని చేస్తున్నాం, రేషనల్ అనుకొని చేస్తున్నాం. సో ఇట్ ఈస్ అ రేషనల్ నంబర్. ఓకే, కానీ మనకు తెలిసిన విషయం ఏంటి, √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. √3 అనేది ఇర్రేషనల్ నంబర్. అప్పుడు ఏంటన్నా, రెండు ఈక్వల్ కావు కదా. సో LHS ఈక్వల్స్ టు నాట్ ఈక్వల్స్ టు RHS వచ్చింది కాబట్టి దాని అర్థం ఏంటి, 5 - √3 అనేది రేషనల్ అని అనుకున్నాం, కానీ కాదు. 5 - hence prove that 5 - √3 is irrational. 5 - √3 అనేది ఇర్రేషనల్ నెంబర్ కదా. సరే, ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి మోడల్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే 3√2 అని అడుగుతున్నాడు. సేమ్ థింగ్ నాన్న, 3√2 ని రేషనల్ అనుకుందాం, దెన్ p/q ఫార్ములా రాస్తున్నాం. దెన్ దీన్ని మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏం జరుగుతుంది, రైట్, సేమ్ థింగ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. దెన్ లేదు, √2 దట్ ఈస్ ఈక్వల్స్ టు p/3q అయింది. So what is this? It is an irrational number. It is a rational number. That means √2 is rational number. √2 అనేది రేషనల్ నెంబరా కాదు, √2 is irrational number. కానీ మనం అనుకుంది ఏంటి, ఇక్కడ ఇట్ ఈస్ అ రేషనల్ అని అనుకుందాం. సో మనం అనుకున్నది అండ్ ఇక్కడ వచ్చింది బోత్ ఆర్ నాట్ ఈక్వల్ కాబట్టి హెన్స్ 3√2 is irrational number.
irrational number. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. షో దట్ సేమ్ థింగ్ నానా, దిస్ ఈస్ యువర్ ప్రాక్టీస్ క్వశ్చన్. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 5√5 సేమ్ ఇందాక √3 ఎలాగైతే చేస్తామో ఇక్కడ కూడా అలాగే చేస్తున్నాం. ఇది కూడా ప్రాక్టీస్. సో ఎస్ నాన్న, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ క్వశ్చన్స్. ప్రూవ్ దట్ ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్ నంబర్స్ అని అంటున్నారు. దానికి ఎగ్జాంపుల్ గా మనకి 1/√2 ఇచ్చాడు. సో కమాన్, ఎట్లా ప్రూవ్ చేస్తాం? 1/√2 ఇర్రేషనల్ నంబర్స్ అనేది ఎట్లా చెప్తాం? 1/√2 అనేది ఇర్రేషనల్ నంబర్ అని ఎలా చెప్తాం? సో సేమ్ ఇక్కడ కూడా కాంట్రడిక్షన్ చేస్తున్నాం. దట్ 1/√2 అనేది ఒక రేషనల్ నంబర్ అని అనుకుంటున్నాం. ఏంటది? p/q అని అనుకుంటున్నాను. సో p/q కాబట్టి నేను దీన్ని రివర్స్ లో రాసుకోలేనా? రివర్స్ లో రాస్తే √2 = q/p. సో q/p p/q ఫార్మ్ ఇట్ ఈస్. ఇదేమవుతుంది? ఇట్ ఈస్ అ రేషనల్ నంబర్ విచ్ ఈస్ నాట్ కరెక్ట్. విచ్ ఈస్ నాట్ కరెక్ట్. కాబట్టి మనం అనుకున్నది ఏంటి? లెట్స్ సే అని అనుకున్నాం కదా. లెట్స్ సే ఇట్ ఈస్ అ రేషనల్ నంబర్ అని అనుకున్నాం. సో ఇది రాంగ్ అయింది కాబట్టి హెన్స్ వి గెట్ టు నో దట్ 1/√2 ఈస్ irrational number. 1/√2 is irrational number. ఓకే, సో అలాగే ఇక్కడ 7√5 కానీ లేకపోతే ఈ 6 + √2 సేమ్ క్వశ్చన్స్ నాన్న. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి వీటిని. అండ్ ఇంకేదైనా నోట్స్ కావాలనుకుంటే ఇదే సెషన్ కింద దీని డిస్క్రిప్షన్ లో ఇప్పుడు నేను చెప్పిన క్లాస్ నోట్స్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. అండ్ దాంతో పాటు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బోల్డ్ అండ్ 1 షాట్ వీడియోస్ వచ్చేది ఉంది. సో వీటి వేటిని మిస్ అవ్వద్దు అని అనుకుంటే స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. అండ్ ఎస్ గైస్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. అండ్ ఇంకా వేరే 1 షాట్స్ లలో అండ్ వేరే సెషన్స్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ స్టే ట్యూన్ టు Vedantu Telugu CBSE 9th and 10th. This is Gayatri Patel, your favorite master teacher.